హీరో పేరు రామన. గుంటూరులో చాలా ఫేమస్ ఫ్యామిలీ నుండి వచ్చినవాడు. వాళ్ళది పవర్ఫుల్ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్. రమణ ఫాదర్ సత్యం గారి పేరు ఏరియాలో చాలా రెస్పెక్ట్‌తో ఉంటుంది. చిన్న వయసులోనే రామన లైఫ్‌లో బిగ్గెస్ట్ షాక్ జరుగుతుంది. తన అమ్మ వసుంధర సడెన్‌గా ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి రామన లైఫ్ మొత్తం మారిపోతుంది. తన అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందో ఎవరికీ క్లారిటీ ఉండదు. గుంటూరులో స్పైస్ బిజినెస్‌తో వాళ్ళకి పెద్ద పేరు ఉంటుంది. మిర్చి బిజినెస్ వాళ్ళనే వాళ్ళని గుంటూరు కారం అని పిలుస్తారు. రామను కూడా అదే ఫైర్, అదే హీట్‌తో ఉంటాడు. తన టెంపర్ చాలా డేంజరస్. ఎవరైనా రాంగ్ చేసినా టాలరేట్ చేయడు. స్కూల్ డేస్ నుంచినే రామన ఫైట్స్‌లో ఇన్వాల్వ్ అవుతుంటాడు. కానీ తన ఫాదర్ మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. అమ్మ గురించి ఎప్పుడు మాట్లాడు. ఈ సైలెన్స్ రామనకి ఇంకా కోపం పెంచేస్తుంది. ఇయర్స్ పాస్ అవుతాయి. రామన పెద్దవాడు అవుతాడు. ఫుల్ మాస్ లుక్, ఫియర్‌లెస్ యాటిట్యూడ్. గుంటూరులో ఎవరైనా ప్రాబ్లమ్‌లో ఉంటే ఫస్ట్ కాల్ రామనకు వస్తుంది. వాళ్ళని హెల్ప్ చేస్తాడు. కానీ తన స్టైల్‌లో చేస్తాడు. ఇక్కడ మనకి హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫైర్‌లా ఉంటాడు. కానీ లోపల అమ్మ మీద ప్రేమ ఇంకా ఉంది. ఈ పాటలో స్టోరీ స్లోగా ఎమోషనల్ బేస్ సెట్ చేస్తుంది. రియల్ కాన్ఫ్లిక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రామన్ ఇప్పుడు గుంటూరులో ఒక మాస్ ఫిగర్ అయిపోయాడు. మిర్చి యార్డ్‌లో బిజినెస్ డీల్స్ హ్యాండిల్ చేస్తాడు. ఎవరైనా చీటింగ్ ట్రై చేసినా స్ట్రెయిట్‌గా సెటిల్ చేస్తాడు. తన స్టైల్‌లో జస్టిస్ ఉంటుంది. లా కాదు, కానీ ఫెయిర్‌నెస్ ఉంటుంది. ఒకరోజు హైదరాబాద్ నుంచి కొన్ని పొలిటికల్ పీపుల్ గుంటూరుకు వస్తారు. వాళ్ళకి రామన సిగ్నేచర్ కావాలని డిమాండ్ చేస్తారు. మ్యాటర్ ఏంటి అంటే, తన అమ్మ వసుంధర ఇప్పుడు పెద్ద పొలిటికల్ పొజిషన్‌లో ఉంది. ఆమె ఇమేజ్ క్లీన్‌గా ఉండాలి అంటే రామన ఆఫీషియల్లీ తన అమ్మతో సంబంధం లేదు అని సైన్ చేయాలి. రామన్ షాక్ అవుతాడు. ఇయర్స్ తర్వాత అమ్మ పేరు మళ్ళీ తన లైఫ్‌లో ఎంటర్ అవుతుంది. కానీ ఇది లవ్‌తో కాదు, పాలిటిక్స్ కోసం. రామన ఫాదర్ సత్యం సైలెంట్‌గా ఉంటాడు. సైన్ చేసి ప్రాబ్లమ్ క్లోజ్ చెయ్యి అని సటిల్‌గా చెప్తాడు. కానీ రామనకి ఇది ఈగో మ్యాటర్ కాదు, ఇది ఎమోషన్ మ్యాటర్. నన్ను వదిలేసి వెళ్ళిన అమ్మ ఇప్పుడు నా ఎగ్జిస్టెన్స్ ఎరేస్ చేయాలనుకుంటుందా అని కోపంతో రియాక్ట్ అవుతాడు. హైదరాబాద్ టీం రామనని థ్రెటన్ చేస్తుంది. పొలిటికల్ పవర్ చూపిస్తారు. కానీ రామన భయపడదు. మిర్చి యాడ్ మధ్యలోనే వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. నేను ఎవరిని ఫాలో అవ్వను, నా స్టోరీ నేను రాసుకుంటా. ఇక్కడ హీరో వెస్ట్ మదర్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఆఫీషియల్లీ స్టార్ట్ అవుతుంది. రామన డిసిజన్ క్లియర్, సైన్ చెయ్యాడు. కానీ అసలు రీజన్ తెలుసుకోవాలి. అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఈ క్వశ్చన్స్ తో స్టోరీ నెక్స్ట్ లెవెల్ కి మూవ్ అవుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన పొలిటికల్ టీమ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఇంకా సీరియస్ అవుతుంది. రామన సైన్ చేయకపోతే లీగల్ కేసెస్, పోలీస్ ప్రెషర్, బిజినెస్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం అని థ్రెట్ చేస్తారు. కానీ రామనకి ఇవన్నీ స్మాల్ ఇష్యూస్ లాగా అనిపిస్తాయి. తన మైండ్లో ఒకటే డౌట్ తిరుగుతుంది. అమ్మ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది? ఈ మధ్యలో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఆమె ఎనర్జెటిక్, బోల్డ్ నేచర్తో ఉంటుంది. రామన్ టెంపర్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ కొంచెం కామెడీ, కొంచెం ఫన్ క్రియేట్ చేస్తుంది. హీరో లైఫ్లో కొంచెం లైట్ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. కానీ పొలిటికల్ ప్రెషర్ స్లోగా పెరుగుతుంది. మీడియాలో రిమోర్స్ స్ప్రెడ్ అవుతాయి. రామన ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ న్యూస్ ఛానల్స్ హైప్ క్రియేట్ చేస్తాయి. ఇది మొత్తం వసుంధర పొలిటికల్ ఇమేజ్ ప్రొటెక్ట్ చేయడానికి స్ట్రాటజీ అని అర్థమవుతుంది. ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్లో రామన ఫాదర్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాడు. అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది, నిజమేంటి? ఫాదర్ ఫేస్లో పెయిన్ కనిపిస్తుంది. కానీ ఫుల్ ట్రూత్ చెప్పాడు. జస్ట్ ఒకటే చెప్తాడు, కొన్ని డిసిజన్స్ మన కోసం కాదు, టైం కోసం తీసుకుంటారు. ఈ డైలాగ్ రామన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. అమ్మ విల్లేనా లేదా సిచ్యువేషన్ విక్టిమా? కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. పార్ట్ 3లో స్టోరీ ఎమోషనల్ డెప్త్ పెంచుకుంటుంది. పొలిటికల్ ఫైట్ కన్నా ఫ్యామిలీ ట్రూత్ ఇంపార్టెంట్ అని హీరో డిసైడ్ అవుతాడు. హైదరాబాద్కి వెళ్ళాలి, ట్రూత్ ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి అని ఫిక్స్ అయ్యి VUTHADU చుక్క రామన ఫైనలీ హైదరాబాద్కి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. గుంటూరు నుంచి డైరెక్ట్గా క్యాపిటల్ సిటీలో ఎంట్రీ ఇచ్చే సినిమాస్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో పొలిటికల్ బ్యానర్స్, మీడియా కెమెరాస్, సెక్యూరిటీ గార్డ్స్. అట్మాస్ఫియర్ మొత్తం టెన్షన్తో ఉంటుంది. హైదరాబాద్లో వసుంధర ఇప్పుడు పవర్ఫుల్ పొలిటికల్ లీడర్. క్లీన్ ఇమేజ్, స్ట్రిక్ట్ పర్సనాలిటీ, డిసిప్లిన్ లైఫ్. ఆమె చుట్టూ అడ్వైజర్స్, సెక్యూరిటీ, మీడియా అటెన్షన్. కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్. రామన ఫస్ట్ టైం ఇయర్స్ తర్వాత తన అమ్మని దూరం నుంచి చూస్తాడు. ఎమోషన్తో హార్ట్ హెవీ అయిపోతుంది. కానీ ఫేస్లో మాత్రం కోపం, యాటిట్యూడ్ ఉంటుంది. మీటింగ్ అరేంజ్ చేస్తారు. క్లోజ్ రూమ్లో మదర్ అండ్ సన్ ఫేస్ టు ఫేస్ కలుస్తారు. సైలెన్స్ హెవీగా ఉంటుంది. రామన డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? వసుంధర కామ్గా ఉంటుంది. ఆమె చెప్తుంది, అది నీ సేఫ్టీ కోసం. రామనకి ఇది యాక్సెప్ట్ అవడం కష్టం. సేఫ్టీ అంటే నన్ను దూరం చేయడమా అని రియాక్ట్ అవుతాడు. ఆమె పొలిటికల్ ఎనిమీస్ చాలా డేంజరస్ అని హింటిస్తుంది. పాస్ట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్లనే ఆమె డిసిషన్ తీసుకుంది అని చెప్తుంది. కానీ ఫుల్ ట్రూత్ ఇంకా రివీల్ చేయడు. జస్ట్ సైన్ ఇష్యూ మీద ప్రెషర్ చేస్తుంది. నీ ఫ్యూచర్ సేఫ్గా ఉండాలంటే ఈ ఇష్యూ క్లోజ్ అవ్వాలి అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. రామన సైన్ చేయడానికి రెడీ కాదు. ఆమె ఐస్లో రియల్ ఎమోషన్ కనిపిస్తుంది. కానీ ఈగో వాళ్ళ మధ్య ఉంది. ఈ పార్ట్లో మదర్ సన్ ఇమోషనల్ క్లాష్ పీక్కి రీచ్ అవుతుంది. లవ్ ఉంది, కానీ మిస్అండర్స్టాండింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. రామన డిసైడ్ చేస్తాడు, కంప్లీట్ ట్రూత్ తెలుసుకునే వరకు నేను బ్యాక్ వెళ్ళా. స్టోరీ ఇప్పుడు పాస్ట్ సీక్రెట్ సైడ్కి టర్న్ అవుతుంది. హైదరాబాద్లో రామన స్టే అవుతాడు. పొలిటికల్ సర్కిల్స్లో తన ప్రెజెన్స్ ఆల్రెడీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. వసుంధర ఒపోనెంట్స్కి ఇది గోల్డెన్ ఛాన్స్ లాగా అనిపిస్తుంది.
మదర్ సన్ కాన్ఫ్లిక్ట్ని మీడియాలో హైలైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రామన సైలెంట్గా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఓల్డ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కలుస్తాడు. తన చైల్డ్హుడ్ గురించి డీటెయిల్స్ గ్యాదర్ చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది, ఇయర్స్ బ్యాక్ ఒక వైలెంట్ ఇన్సిడెంట్ జరిగింది. పొలిటికల్ రైవలరీ వల్లనే తన ఫ్యామిలీ డేంజర్లో పడింది. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు, స్మాల్ రామన హ్యాపీ ఫ్యామిలీ సడన్గా అటాక్. కొన్ని అన్నోన్ పీపుల్ హౌస్ మీద అసాల్ట్ చేస్తారు. అప్పుడే వసుంధర డిసిషన్ తీసుకుంది, రామనని ప్రొటెక్ట్ చేయడానికి తన నుంచి దూరం చేయాలి అని. ఇప్పుడు రామనకి కొంచెం క్లారిటీ వస్తుంది, కానీ ఫుల్ ట్రూత్ ఇంకా తెలియదు. నన్ను ప్రొటెక్ట్ చేయాలి అంటే నాతో మాట్లాడకుండా వెళ్ళిపోవాలియా అని తన హార్ట్లో ఇంకా పెయిన్ ఉంటుంది. ఈ మధ్య హీరోయిన్ మళ్ళీ ఎంటర్ అవుతుంది. ఆమె రామనని ఎమోషనలీ సపోర్ట్ చేస్తుంది. సమ్టైమ్స్ పేరెంట్స్ సాక్రిఫైస్ చేయడం మనకి అర్థం అవ్వడం లేట్ అవుతుంది అని చెప్తుంది. కానీ పొలిటికల్ ఎనిమీస్ ఐడియల్గా ఉండరు. రామన మీద ఫాల్స్ కేస్ ఫైల్ చేస్తారు. పోలీస్ స్టేషన్ సీన్లో హీరో మాస్ డైలాగ్ చెప్తాడు, నేను తప్పు చేయలేదు, నన్ను అరెస్ట్ చేయడం ఈజీ, కానీ నిజంని అరెస్ట్ చేయలేరు. ఈ పార్ట్లో స్టోరీ ఎమోషనల్ పొలిటికల్ థ్రిల్లర్గా మారుతుంది. రామనకి ఇప్పుడు 2 గోల్స్. అమ్మ డిసిషన్ ఫుల్ ట్రూత్ తెలుసుకోవాలి, పొలిటికల్ ఎనిమీస్ని ఎక్స్పోజ్ చేయాలి. గేమ్ ఆఫీస్లీ స్టార్ట్ అయింది. పోలీస్ కేసు వల్ల రామనకి ప్రెషర్ పెరుగుతుంది. మీడియా కెమెరాస్ అవుట్ సైడ్ స్టేషన్, న్యూస్ డిబేట్స్, సోషల్ మీడియా ట్రోల్స్, మొత్తం కేఓస్ క్రియేట్ అవుతుంది. పొలిటికల్ ఆపోనెంట్స్ వసుంధరని టార్గెట్ చేస్తూ మీ సన్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని అటాక్ చేస్తారు. వసుంధర పబ్లిక్లీ కామ్గా రెస్పాండ్ చేస్తుంది. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని ఆఫిషియల్ స్టేట్మెంట్ ఇస్తుంది. కానీ లోపల మాత్రం మదర్ హార్ట్ బ్రేక్ అవుతుంది. తన డిసిషన్ వల్ల రామన ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని గిల్ట్ ఫీల్ అవుతుంది. రామన బయల్ మీద రిలీజ్ అవుతాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ప్రెస్ని ఇగ్నోర్ చేసి డైరెక్ట్గా వసుంధర ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సెక్యూరిటీ స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ హీరో మాస్గా ఎంట్రీ ఇస్తాడు. ఆఫీస్లో ఇంటెన్స్ కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది. రామన స్ట్రేట్గా చెప్తాడు, నా మీద కేసెస్ పెట్టి నన్ను సైలెన్స్ చేయాలని అనుకుంటున్నారా? నేను సైన్ చేయను. వసుంధర సీరియస్గా రిప్లేస్తుంది, ఇది పాలిటిక్స్ రామన, ఎమోషన్స్తో ఆడడం కాదు. ఈ డైలాగ్ రామనకి షాక్ ఇస్తుంది. అమ్మనతో పాలిటిక్స్ లాంగ్వేజ్లో మాట్లాడుతుందా అని హర్ట్ అవుతాడు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. పాస్ట్లో జరిగిన అటాక్ బిహైండ్ ఒక పవర్ఫుల్ సీనియర్ లీడర్ ఉన్నాడని హింట్ ఇస్తారు. ఆ లీడర్ ఇప్పుడు వసుంధర పార్టీలో కీ పొజిషన్లో ఉంటాడు. ఆమె పొలిటికల్ సర్వైవల్ కోసం కాంప్రమైజ్ చేయాల్సి వచ్చింది అని సటిల్గా అర్థమవుతుంది. రామన ఇప్పుడు సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాడు. అమ్మ విలన్ కాదు, సిస్టంలో ట్రాప్డ్ అయింది. ఈ పార్ట్లో హీరో యాంగర్ నుంచి రెస్పాన్సిబిలిటీ సైడ్కి షిఫ్ట్ అవుతాడు. ఇప్పుడు టార్గెట్ క్లియర్, ఒరిజినల్ మాస్టర్ మైండ్ని బయటకు తీయాలి. స్టోరీ నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ మోడ్కి మూవ్ అవుతుంది. రామన ఇప్పుడు ఎమోషనల్గా కాదు, స్ట్రాటజిక్గా థింక్ చేయడం స్టార్ట్ చేశాడు. అటాక్ బిహైండ్ ఉన్న సీనియర్ పొలిటికల్ లీడర్ గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ లీడర్ చాలా పవర్ఫుల్. డెకేడ్స్ నుంచి పాలిటిక్స్లో ఉంటూ చాలా సీక్రెట్స్ కవర్ చేశాడు. రామన ఓల్డ్ పోలీస్ రికార్డ్స్, పార్టీ ఇన్సైడర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ని కలుస్తాడు. కొంచెం కొంచెంగా పజిల్ పీసెస్ కనెక్ట్ అవుతాయి. పాస్ట్లో జరిగిన అటాక్ యాక్చువల్లీ రామన మీద డైరెక్ట్ టార్గెట్ అని తెలుస్తుంది. స్మాల్ ఏజ్లోనే తన ఇన్ఫ్లుయెన్స్ ఫ్యూచర్లో డేంజరస్ అవుతుంది అని మాస్టర్ మైండ్ ప్లాన్ చేశాడు. ఇప్పుడు రామనకి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అమ్మ తన పొలిటికల్ గ్రోత్ కోసం కాదు, తన లైఫ్ సేవ్ చేయడానికి దూరమైంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ట్రూత్ని ప్రూఫ్ చేయడం ఈజీ కాదు. మాస్టర్ మైండ్ చాలా కేర్ఫుల్గా ఎవిడెన్స్ రిమూవ్ చేశాడు. ఈ మధ్య హీరోయిన్ రామనని ఎమోషనల్గా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. తన యాటిట్యూడ్ కొంచెం కామ్ అవుతుంది. హీరోయిన్తో కొన్ని లైట్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. మా స్టోరీలో కొంచెం రిలీఫ్ లాగా ఫీల్ అవుతుంది. కానీ టెన్షన్ మళ్ళీ పెరుగుతుంది. మాస్టర్ మైండ్ రామన ఇన్వెస్టిగేషన్ గురించి తెలుసుకుంటాడు. తన మెన్ని సెండ్ చేసి రామనని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. నైట్ ఫైట్ సీక్వెన్స్లో రామన ఫుల్ మాస్ మోడ్లో ఉంటాడు. మిర్చి గోడౌన్ బ్యాక్గ్రౌండ్లో ఇంటెన్స్ యాక్షన్ జరుగుతుంది. హీరో డైలాగ్, నాకు హీట్ ఏంటో చూపిస్తాను, ఇది గుంటూరు కారం రా. ఈ ఫైట్ తర్వాత రామన డిసైడ్ చేస్తాడు, సీక్రెట్గా కాదు, ఓపెన్గా వార్ స్టార్ట్ చేయాలి. మిర్చి గోడౌన్ ఫైట్ తర్వాత సిచ్యువేషన్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు వార్ ఓపెన్గా స్టార్ట్ అయింది. మాస్టర్ మైండ్ రామనని అండర్ ఎస్టిమేట్ చేశాడు, కానీ రామన డైరెక్ట్గా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. రామన ఫస్ట్ స్టెప్, మాస్టర్ మైండ్కి క్లోజెస్ట్ ఉన్న బిజినెస్ లింక్స్ని టార్గెట్ చేయడం. ఇల్లీగల్ డీల్స్, బెనమీ ప్రాపర్టీస్, సీక్రెట్ అకౌంట్స్ గురించి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాడు. తన గుంటూరు నెట్వర్క్ని యూజ్ చేసి ఫైనాన్షియల్ డీటెయిల్స్ ట్రేస్ చేస్తాడు. ఈ మూవ్ పొలిటికల్ సర్కిల్స్లో షాక్ క్రియేట్ చేస్తుంది. మీడియాలో సడన్గా లీక్ స్టార్ట్ అవుతాయి. సీనియర్ లీడర్ కరప్షన్ ఫైల్స్ అని హెడ్లైన్స్ వస్తాయి. వసుంధర కూడా సర్ప్రైజ్ అవుతుంది. ఈ ఆపరేషన్ బిహైండ్ రామన ఉన్నాడని అర్థమవుతుంది. మదర్ సన్ మధ్య మళ్ళీ కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది. కానీ ఈసారి టోనీ డిఫరెంట్. వసుంధర కామ్గా చెప్తుంది, ఇది డేంజరస్ పాత్ రామన, నువ్వు సేఫ్గా ఉండాలి అంటే సైలెంట్గా ఉండాలి. రామన రిప్లై ఇస్తాడు, సైలెంట్గా ఉండడం వల్లనే మన ఫ్యామిలీ ఇలా అయింది. ఈ డైలాగ్ ఎమోషనల్గా హెవీగా ఉంటుంది. ఇప్పుడు వసుంధరకి క్లియర్ అవుతుంది, రామన్ తన కోసం కాదు, నిజం కోసం ఫైట్ చేస్తున్నాడు. మాస్టర్ మైండ్ పానిక్ అవుతాడు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి రామన్ మీద ఇంకా పెద్ద కేసు ప్రిపేర్ చేస్తాడు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. క్లైమాక్స్ టెన్షన్ బిల్డ్ అవుతుంది. రామన్ మీద అరెస్ట్ వారెంట్ రెడీ అయిపోతుంది. హైదరాబాద్ మొత్తం పోలీస్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ పార్ట్లో హీరో లైఫ్ అగైన్ డేంజర్ జోన్లో ఎంటర్ అవుతుంది. కానీ ఈసారి రామన్ అలోన్ కాదు,
వాసుంధర కూడా సైలెంట్గా సపోర్ట్ స్టార్ట్ చేస్తుంది. వారు ఇప్పుడు ఫ్యామిలీ బేస్డ్ సిస్టమ్గా మారిపోతుంది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యాక హైదరాబాద్ సిటీ మొత్తం టెన్షన్లో ఉంటుంది. పోలీస్ టీమ్స్ రామనాన్ని సర్చ్ చేస్తున్నారు. న్యూస్ ఛానల్స్ కంటిన్యూస్ కవరేజ్ ఇస్తున్నాయి. పొలిటికల్ ప్రెషర్ పీక్కి రీచ్ అయింది. కానీ రామన ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాడు. తన అరెస్ట్ని వీక్నెస్ లాగా కాదు, ఆపర్చునిటీ లాగా యూజ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. వాలంటరీ పోలీస్ స్టేషన్కి సరెండర్ అవుతాడు. అందరూ షాక్ అవుతారు. ఇన్సైడ్ స్టేషన్ ఇంట్రోగేషన్ స్టార్ట్ అవుతుంది. మాస్టర్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్తో ఆఫీసర్స్ హార్ష్గా బిహేవ్ చేస్తారు. కానీ రామన కామ్గా ఉంటాడు. తన లాయర్ త్రూ కొన్ని క్రూషియల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాడు. కరప్షన్ ప్రూఫ్స్, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్, ఓల్డ్ అటాక్ లింక్స్. ఇక్కడ ట్విస్ట్, రామన అరెస్ట్ న్యూస్ వల్ల పబ్లిక్ సింపతి వసుంధర సైడ్కి షిఫ్ట్ అవుతుంది. మదర్ అండ్ సన్ టార్గెటెడ్ బై కరప్ట్ లీడర్ అండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. వసుంధర ఫైనలీ బోల్డ్ స్టెప్ తీసుకుంటుంది. అసెంబ్లీలో ఓపెన్గా స్పీచ్ ఇస్తుంది. డైరెక్ట్గా కరప్షన్ మీద అటాక్ చేస్తుంది. సటిల్గా మాస్టర్ మైండ్ని టార్గెట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ డిమాండ్ చేస్తుంది. మాస్టర్ మైండ్కి ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. తన ఓన్ పార్టీలో క్రాక్ స్టార్ట్ అవుతాయి. కొన్ని మెంబర్స్ సైలెంట్గా రామన్న సైడ్కి సపోర్ట్ చేస్తారు. పోలీస్ కస్టడీలో రామన్నకి వసుంధర విజిట్ సీన్ ఎమోషనల్గా ఉంటుంది. బాస్ మధ్య నుంచి మదర్ సనాయ్ కాంటాక్ట్ జరుగుతుంది. వసుంధర ఫస్ట్ టైం సాఫ్ట్గా చెప్తుంది, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నా, కానీ నిన్ను స్ట్రాంగ్గా మార్చేసా. రామన్న స్మైల్ చేస్తాడు. ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ ఆల్మోస్ట్ క్లియర్ అయింది. ఇద్దరు ఒకటే సైడ్లో ఉన్నారు. ఎమోషనల్ యూనియన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు ఫైనల్ పొలిటికల్ ఎక్స్ప్లోజన్కి స్టేజ్ రెడీ అవుతుంది. రామన్న కస్టడీలో ఉన్న టైంలో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అవుతుంది. కోర్టులో హీరింగ్ అరేంజ్ చేస్తారు. రామన్న లాయర్ స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్స్ ప్రెజెంట్ చేస్తాడు. సబ్మిటెడ్ డాక్యుమెంట్స్ వల్ల మాస్టర్ మైండ్ కరప్షన్ కేసు ఆఫీషియల్గా రిజిస్టర్ అవుతుంది. కోర్ట్ సీన్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. మీడియా అవుట్ సైడ్ ఫుల్ కవరేజ్ ఇస్తుంది. మాస్టర్ మైండ్ ఫేస్లో ఫస్ట్ టైం టెన్షన్ కనిపిస్తుంది. ఇయర్స్గా పవర్లో ఉంటూ ఎవ్వరు ఛాలెంజ్ చేయలేదు. కానీ ఇప్పుడు రామన్ డైరెక్ట్గా అటాక్ చేశాడు. జడ్జ్ టెంపరీ రిలీఫ్ ఇస్తాడు. రామన్నకి కండిషనల్ బెయిల్ గ్రాంట్ చేస్తాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక పబ్లిక్ సపోర్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగిపోతుంది. యూత్ ఎస్పెషలీ రామన్నని హీరోలాగా ట్రీట్ చేస్తారు. ఈ సపోర్ట్ చూసి వసుంధర మైండ్లో బిగ్ డిసిషన్ ఫామ్ అవుతుంది. పొలిటికల్ కాంప్రమైజ్ కంటిన్యూ చేయాలా, లేదా కంప్లీట్గా క్లీన్ పాలిటిక్స్ కోసం ఫైట్ చేయాలా? మీన్ వైల్ మాస్టర్ మైండ్ ఫైనల్ డేంజరస్ ప్లాన్ రెడీ చేస్తాడు. డైరెక్ట్ ఫిజికల్ ఎలిమినేషన్ అటెంప్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. రామన్న కాన్వాయ్ మీద అటాక్ ప్లాన్ చేస్తారు. నైట్ హైవేలో చేస్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. వెహికల్స్ స్పీడ్గా మూవ్ అవుతాయి. గన్ షాట్స్, కేఆస్, హై టెన్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. రామన్న కాని కంట్రోల్ చేస్తూ అటాకర్స్ని స్మార్ట్గా మిస్లీడ్ చేస్తాడు. ఫైనల్గా ఫైట్ ఐసోలేటెడ్ వేర్ హౌస్లో జరుగుతుంది. రామన్న పవర్ఫుల్గా రెసిస్ట్ చేస్తాడు. కానీ ఈ అటాక్ వల్ల క్లియర్ మెసేజ్ వస్తుంది. మాస్టర్ మైండ్ ఇప్పుడు డెస్పరేట్ స్టేజ్లో ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత వసుంధర ఓపెన్లీ రామన్న సైడ్లో స్టాండ్ తీసుకుంటుంది. పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తుంది, నా కొడుకు మీద జరిగిన అటాక్ డెమోక్రసీ మీద అటాక్. ఇప్పుడు స్టోరీ మదర్స్ అండ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ నుంచి యునైటెడ్ వార్ మోడ్కి షిఫ్ట్ అయింది. ఫైనల్ బ్యాటిల్ బిల్డప్ స్టార్ట్ అయింది. హైవే అటాక్ తర్వాత హైదరాబాద్ మొత్తం షేక్ అయిపోతుంది. పబ్లిక్ యాంగర్ మాస్టర్ మైండ్ మీద పెరిగిపోతుంది. ఒపోజిషన్ పార్టీస్ కూడా ఇష్యూని హైలైట్ చేస్తూ ప్రెషర్ క్రియేట్ చేస్తారు. రామన్న ఇప్పుడు హైదా అవ్వడం లేదు. ఓపెన్గా మీడియా ముందు వచ్చి మాట్లాడతాడు. నేను ఎవరిని టార్గెట్ చేయలేదు, నిజం బయటికి రావాలంటే ఫైట్ చేయాలి అని చెప్తాడు. యూత్ సపోర్ట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వసుంధర ఇంటర్నల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. కొన్ని సీనియర్ లీడర్స్ మాస్టర్ మైండ్ సైడ్లో ఉంటారు. కానీ చాలా మంది సైలెంట్గా వసుంధర డిసిషన్ కోసం వెయిట్ చేస్తారు. పొలిటికల్ టెన్షన్ పీక్లో ఉంటుంది. ఇక్కడ మేజర్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇయర్స్ బ్యాక్ జరిగిన అటాక్లో మాస్టర్ మైండ్ అలోన్ కాదు, పార్టీలో ఇంకో కీ మెంబర్ కూడా ఇన్వాల్వ్ అయిన ఎవిడెన్స్ దొరుకుతుంది. ఆ మెంబర్ ఇప్పుడు వసుంధర క్లోజ్ అసోసియేట్ లాగా ఉంటాడు. ఈ ట్రూత్ వసుంధరకి షాక్ ఇస్తుంది. ఆమె రియలైజ్ అవుతుంది, సిస్టంలో కరప్షన్ రూట్స్ చాలా డీప్గా ఉన్నాయి. రామన్నకి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. ఇప్పుడు ఫైట్ సింగిల్ పర్సన్ మీద కాదు, కంప్లీట్ కరప్ట్ నెట్వర్క్ మీద. మదర్స్ అండ్ ప్రైవేట్ కాన్వర్జేషన్లో ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది. వసుంధర చెప్తుంది, నేను కాంప్రమైజ్ చేసిన ప్రతిసారి నేను ప్రొటెక్ట్ చేయడానికి, కానీ ఇప్పుడు కాంప్రమైజ్ చేయాను. రామన్న ఫస్ట్ టైం తన అమ్మని ప్రౌడ్గా చూస్తాడు. ఇద్దరు ఒకటే మిషన్, సిస్టమ్ క్లీన్ చేయాలి. ఇప్పుడు గేమ్ టోటల్గా చేంజ్ అయింది. రామన్న మరియు వసుంధర ఇద్దరు ఓపెన్లీ కరప్ట్ నెట్వర్క్ని ఎక్స్పోజ్ చేయడానికి రెడీ అయ్యారు. పొలిటికల్ సర్కిల్స్లో షాక్ వేవ్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. రామన్న సీక్రెట్గా కలెక్ట్ చేసిన ఫైల్స్, ఫైనాన్షియల్ రికార్డ్స్, ఓల్డ్ సీసీటీవీ బ్యాకప్స్ అన్ని సేఫ్గా ఒక ట్రస్టెడ్ మీడియా హౌస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంది. ఇల్లీగల్ ల్యాండ్ డీల్స్, ఫేక్ కాంట్రాక్ట్స్, అటాక్ ప్లానింగ్ కాల్స్ రికార్డింగ్స్. మాస్టర్ మైండ్కి ఈ లీక్స్ గురించి తెలిసిన వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేస్తాడు. తన లాయల్ మెంబర్స్ని యూజ్ చేసి సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ ఇంటర్నల్గా పార్టీ మెంబర్స్ డివైడ్ అయ్యారు. అసెంబ్లీలో ఎక్స్ప్లోసివ్ సెషన్ జరుగుతుంది. వసుంధర డైరెక్ట్గా కరప్షన్ డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేస్తుంది. ఒపోజిషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మాస్టర్ మైండ్ ఫేస్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఈ మధ్య రామన్న మీద మళ్ళీ ఒక ఎమోషనల్ అటాక్ ప్లాన్ చేస్తారు. హీరోయిన్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు, రామన్నని డిస్ట్రాక్ట్ చేయడానికి. కానీ రామన్న టైమ్లీగా రీచ్ అయ్యి సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తాడు. ఈ సీన్లో హీరో ఇంటెన్స్గా వార్నింగ్ ఇస్తాడు. ఫ్యామిలీని టచ్ చేస్తే సిస్టమ్ మొత్తం షేక్ అవుతుంది. పబ్లిక్ సపోర్ట్ ఇంకా పెరిగిపోతుంది. యూత్ ర్యాలీస్ స్టార్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతాయి.
ఇక్కడ వసుంధర బోల్డ్ స్టెప్ తీసుకుంటుంది. ఆఫీషియల్ గా ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీ ఫామ్ చేస్తుంది. మాస్టర్ మైండ్ టెంపరీగా పొజిషన్ నుంచి రిమూవ్ అవుతాడు పెండింగ్ ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ మేజర్ విక్టరీ వస్తుంది, కానీ ఫైనల్ విక్టరీ ఇంకా దొరకలేదు. కరప్ట్ నెట్వర్క్ కంప్లీట్ గా కొలాప్స్ అవ్వాలి అంటే ఫైనల్ సాలిడ్ ప్రూఫ్ కోర్టులో ప్రూవ్ చేయాలి. క్లైమాక్స్ డైరెక్షన్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇంటర్నల్ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యాక పొలిటికల్ అట్మాస్ఫియర్ కంప్లీట్ గా హీట్ అయిపోతుంది. మాస్టర్ మైండ్ టెంపరీగా పొజిషన్ లూజ్ అయినా తన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి లాస్ట్ ట్రై స్టార్ట్ చేస్తాడు. రామణకి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓల్డ్ వేర్ హౌస్ లో క్రూషల్ ఫిజికల్ ఫైల్స్ స్టోర్ చేశారు అని. ఆ ఫైల్స్ లో ఒరిజినల్ అటాక్ ప్లానింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయని హింట్ వస్తుంది. నైట్ టైంలో రామణ తన ట్రస్టెడ్ టీంతో వేర్ హౌస్ కి వెళ్ళిపోతాడు. సైలెంట్ గా ఇన్సైడ్ ఎంటర్ అయ్యి డాక్యుమెంట్స్ సెర్చ్ చేశారు. సస్పెన్స్ఫుల్ గా బిల్డ్ అవుతుంది. కానీ మాస్టర్ మైండ్ ఆల్రెడీ ట్రాప్ సెట్ చేశాడు. వేర్ హౌస్ లో సడన్ గా ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఫైల్స్ బర్న్ అవ్వడానికి ప్లాన్. రామణ లైఫ్ రిస్క్ లో 10 కూడా ఇన్సైడ్ కి వెళ్ళిపోయి ఇంపార్టెంట్ బాక్స్ సేవ్ చేస్తాడు. యాక్షన్ సీక్వెన్స్ ఇంటెన్స్ గా ఉంటుంది. ఫ్లేమ్స్ మధ్య హీరో ఫైట్ చేస్తూ డాక్యుమెంట్స్ క్యారీ చేస్తాడు. లాస్ట్ మినిట్ లో ఎక్స్ప్లోషన్ జరుగుతుంది, కానీ రామణ సేఫ్ గా బయటకు వస్తాడు. ఆ బాక్స్ ఓపెన్ చేశాక షాక్. ఒరిజినల్ సైన్డ్ అగ్రిమెంట్ కాపీ దొరుకుతుంది. అటాక్ ఆర్డర్ డైరెక్ట్లీ మాస్టర్ మైండ్ సిగ్నేచర్ తో కన్ఫర్మ్ అవుతుంది. ఈ ఎవిడెన్స్ అల్టిమేట్ వెపన్ లాగా మారుతుంది. రామణ ఇమ్మీడియట్లీ వాసుంధరకి ఇన్ఫో షేర్ చేస్తాడు. వాసుంధర ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఇయర్స్ గా తనని కంట్రోల్ చేసిన ఫియర్ ఇప్పుడు బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ స్ట్రైక్ టైం అని డిసైడ్ చేస్తుంది. వేర్ హౌస్ నుంచి తెచ్చిన ఒరిజినల్ సైన్ డాక్యుమెంట్స్ ఇప్పుడు గేమ్ చేంజర్ అయిపోయాయి. రామణ అండ్ వసుంధర ఇద్దరు కేర్ఫుల్ గా నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేస్తారు. ఎవిడెన్స్ డైరెక్ట్ గా కోర్ట్ కి సబ్మిట్ చేయాలి అని డిసైడ్ చేస్తారు. కానీ మాస్టర్ మైండ్ ఇంకా సైలెంట్ గా ఉండదు. తన లాస్ట్ పొలిటికల్ పవర్ యూజ్ చేసి ఎమర్జెన్సీ స్టే ఆర్డర్ ట్రై చేస్తాడు. హై లెవెల్ కాంటాక్ట్స్ ఇన్వాల్వ్ చేస్తాడు. సిచ్యువేషన్ మళ్ళీ కాంప్లికేటెడ్ అవుతుంది. కోర్ట్ హీరింగ్ డేలో అట్మాస్ఫియర్ ఎక్స్ట్రీమ్లీ టెన్స్ గా ఉంటుంది. మీడియా వ్యాన్స్, పబ్లిక్ క్రౌడ్, సెక్యూరిటీ హెవీగా ఉంటుంది. రామణ కామ్ గా ఎంటర్ అవుతాడు. వసుంధర స్ట్రాంగ్ గా తన సైడ్ లో నడుస్తుంది. ఇద్దరు కలిసి కోర్ట్ రూమ్ లో సీట్ తీసుకుంటారు. ఎమోషనల్ మూమెంట్. లాయర్స్ ఆర్గ్యుమెంట్స్ ఇంటెన్స్ గా జరుగుతాయి. మాస్టర్ మైండ్ సైడ్ టెక్నికల్ లూపోల్స్ యూజ్ చేసి ఎవిడెన్స్ రిజెక్ట్ చేయాలని ట్రై చేస్తారు. కానీ రామణ సేవ్ చేసిన ఒరిజినల్ సైన్ డాక్యుమెంట్ ఆథెంటిసిటీ ఫోరెన్సిక్ టీమ్ కన్ఫర్మ్ చేస్తుంది. జడ్జ్ సీరియస్ గా అబ్జర్వేషన్ ఇస్తాడు. ప్రిమా ఫేసి ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉంది అని డిక్లేర్ చేస్తాడు. మాస్టర్ మైండ్ మీద క్రిమినల్ కాన్స్పిరసీ కేసు ఆఫీషియల్లీ రిజిస్టర్ అవుతుంది. కోర్టులో మాస్టర్ మైండ్ ఫస్ట్ టైం డిఫెన్సివ్ గా కనిపిస్తాడు. తన కాన్ఫిడెన్స్ బ్రేక్ అయిపోతుంది. పబ్లిక్ రియాక్షన్ అవుట్ సైడ్ లౌడ్ గా ఉంటుంది. ఈ హీరింగ్ తర్వాత వసుంధర ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తుంది. నిజం కోసం ఫైట్ చేసిన ప్రేరీ సిటిజన్ కి థ్యాంక్స్ అని చెప్తుంది. రామణ సైడ్ లో సైలెంట్ గా నిల్చుంటాడు. మదర్ సన్ రిలేషన్ ఇప్పుడు కంప్లీట్ గా రిపేర్ అయింది. ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ జీరో అయిపోయింది. కానీ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. మాస్టర్ మైండ్ అరెస్ట్ పెండింగ్ లో ఉంటుంది. తన సపోర్టర్స్ వైలెంట్ ప్రొటెస్ట్ ప్లాన్ చేస్తారు. ఫైనల్ కన్ఫ్రంటేషన్ కి స్టేజ్ సెట్ అయింది. కోర్ట్ ఆర్డర్ తర్వాత మాస్టర్ మైండ్ అరెస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కానీ తన లాయల్ సపోర్టర్స్ సిటీలో ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తారు. రోడ్స్ బ్లాక్ చేస్తారు. వైలెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. పొలిటికల్ అట్మాస్ఫియర్ కంప్లీట్ గా అన్స్టేబుల్ అయిపోతుంది. పోలీస్ టీమ్స్ మాస్టర్ మైండ్ హౌస్కి వెళ్ళిన టైంలో తన సపోర్టర్స్ క్లాష్ క్రియేట్ చేస్తారు. మీడియా లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. హైదరాబాద్ మొత్తం టెన్షన్ లో ఉంటుంది. రామణ సిచ్యువేషన్ చూసి కామ్గా ఉండదు. డైరెక్ట్ గా ప్రొటెస్ట్ ఏరియాకి వెళ్ళిపోతాడు. క్రౌడ్ మధ్యలో నిల్చొని పవర్ఫుల్ స్పీచ్ ఇస్తాడు. ఇది నా ఫ్యామిలీ ఫైట్ కాదు, ఇది మన ఫ్యూచర్ ఫైట్. యూత్ క్రౌడ్ స్లోగా సైలెన్స్ అవుతుంది. కొన్ని వైలెంట్ గ్రూప్స్ మాత్రం అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. షార్ట్ బట్ ఇంటెన్స్ స్ట్రీట్ ఫైట్ జరుగుతుంది. రామణ వైలెన్స్ ని కంట్రోల్ చేసి పోలీస్కి హెల్ప్ చేస్తాడు. మీన్వైల్ పోలీస్ మాస్టర్ మైండ్ ని ఫైనల్లీ అరెస్ట్ చేస్తారు. హ్యాండ్ కప్ సీన్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. ఇయర్స్ గా పవర్ లో ఉన్న లీడర్ ఇప్పుడు పబ్లిక్ ముందు అరెస్ట్ అవుతాడు. వాసుంధర డిస్టెన్స్ నుంచి ఈ సీన్ చూస్తుంది. ఆమె ఐస్ లో రిలీఫ్ పెయిన్ మిక్స్ అవుతుంది. పాస్ట్ సాక్రిఫైసెస్, ఇయర్స్ స్ట్రగిల్ అన్ని ఫ్లాష్ బ్యాక్ లాగా కనిపిస్తాయి. రామన్ అమ్మ దగ్గరికి వచ్చి సైలెంట్ గా ఒక్క మాట చెప్తాడు. ఇప్పుడు మనకి భయం లేదు. ఈ పార్ట్లో మెయిన్ విలన్ అరెస్ట్ అయ్యాడు. కానీ ఇంకా కోర్ట్ ట్రయల్, ఫైనల్ జడ్జ్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. స్టోరీ క్లైమాక్స్ లాస్ట్ ఫేజ్ లో ఎంటర్ అయింది. మాస్టర్ మైండ్ అరెస్ట్ అయ్యాక పొలిటికల్ సిస్టమ్ లో సడన్ సైలెన్స్ క్రియేట్ అవుతుంది. కానీ రియల్ బ్యాటిల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కోర్ట్ ట్రయల్. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ డీటెయిల్ ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేస్తారు. రామన్న సేవ్ చేసిన డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ రికార్డ్స్, కాల్ రికార్డింగ్స్ అన్ని ఎవిడెన్స్ గా అటాచ్ చేస్తారు. కేసు చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. కానీ మాస్టర్ మైండ్ లాయర్ టీమ్ పవర్ఫుల్ గా ఉంటుంది. కేసుని డిలే చేయడానికి టెక్నికల్ పిటిషన్స్ ఫైల్ చేస్తారు. మీడియాలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఫాల్స్ నేరేటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఈ టైంలో రామన్న పేషెన్స్ టెస్ట్ అవుతుంది. డైరెక్ట్ గా ఫైట్ చేయడం ఈజీ, కానీ లీగల్ బ్యాటిల్ స్లోగా నడుస్తుంది. హీరోయిన్ తనని కామ్గా ఉండమని మోటివేట్ చేస్తుంది. విక్టరీ ఫాస్ట్గా కాదు, కరెక్ట్ గా రావాలి అని చెప్తుంది. వసుంధర కూడా పొలిటికల్ ప్రెషర్ ఫేస్ చేస్తుంది. పార్టీలో కొన్ని మెంబర్స్ ఆమె లీడర్షిప్ ని క్వశ్చన్ చేస్తారు. ఈ ఇష్యూ వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది అని క్రిటిసైజ్ చేస్తారు. కానీ వసుంధర ఫమ్ గా ఉంటుంది. క్లీన్ పాలిటిక్స్ కోసం లాస్ యాక్సెప్ట్ చేస్తాను అని బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తుంది. కోర్టులో ఫస్ట్ మేజర్ విట్నెస్ అపియరెన్స్ జరుగుతుంది. రిటైర్డ్ ఆఫీసర్ హూ హ్యాండిల్ ఒరిజినల్ అటాక్ కేస్. ఆయన టెస్టిమోనీ చాలా ఇంపార్టెంట్. ఆయన ఓపెన్ గా చెప్తాడు,
ఇయర్స్ బ్యాక్ పొలిటికల్ ప్రెషర్ వల్ల కేసు క్లోజ్ చేయాల్సి వచ్చిందని. ఈ స్టేట్మెంట్ కేసుని స్ట్రాంగ్ డైరెక్షన్లో టీఈఈఎస్ యుకే యుఎన్టీయుఎన్టీఐ చుక్క స్టోరీ ఎమోషనల్ రివెంజ్ నుంచి లీగల్ జస్టిస్ స్టేజ్లో సెటిల్ అవుతుంది. ఫైనల్ జడ్జ్మెంట్కి గ్రౌండ్ వర్క్ రెడీ అవుతుంది.
కోర్ట్ ట్రయల్ స్లోగా కానీ స్ట్రాంగ్ గా ప్రోగ్రెస్ అవుతుంది. రిటైర్డ్ ఆఫీసర్ టెస్టిమోనీ తర్వాత ఇంకో కీ విట్నెస్ ప్రొడ్యూస్ చేస్తారు. మాస్టర్ మైండ్ ఫార్మర్ అసిస్టెంట్. ఆయన కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్, ఇల్లీగల్ పేమెంట్స్, అటాక్ ప్లానింగ్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కోర్ట్ రూమ్ లో అట్మాస్ఫియర్ సీరియస్ గా ఉంటుంది. మాస్టర్ మైండ్ ఫేస్ లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. తన లాయర్స్ క్రాస్ ఎగ్జామినేషన్ లో విట్నెసెస్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎవిడెన్స్ క్లియర్ గా ఉంటుంది. రామన్న డైలీ కోర్ట్ కి అటెండ్ అవుతాడు. సైలెంట్ గా బ్యాక్ బెంచ్ లో కూర్చొని అన్ని ప్రొసీడింగ్స్ అబ్జర్వ్ చేస్తాడు. ఈ జర్నీలో తన యాంగర్ ఆల్మోస్ట్ కామ్ అయిపోయింది. ఇప్పుడు తన ఫోకస్ రివెంజ్ కాదు, జస్టిస్. వసుంధరకి ఇంకా పొలిటికల్ ఛాలెంజెస్ వస్తున్నాయి. ఒపోజిషన్ పార్టీ ఎలక్షన్స్ డిమాండ్ చేస్తుంది, కానీ పబ్లిక్ సపోర్ట్ ఆమె సైడ్ లో స్ట్రాంగ్ గా ఉంది, ఎస్పెషల్లీ యూత్ అండ్ మిడిల్ క్లాస్ ఓటర్స్. ఇక్కడ ఇమోషనల్ సీన్. రామన్న ఫాదర్ సత్యం ఫైనలీ ఓపెన్ గా మాట్లాడతాడు. నేను సైలెంట్ గా ఉన్న ఇయర్స్ లో నేను ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశా, కానీ నిన్ను స్ట్రాంగ్ గా మర్చింది నీ అమ్మ డిసిషన్ అని చెప్తాడు. రామన్న ఫాదర్ ని హక్ చేస్తాడు. ఫ్యామిలీ కంప్లీట్ గా యునైట్ అయింది. కోర్టులో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ టెస్టిమోనీ కూడా కన్ఫర్మ్ చేస్తుంది, సైన్ డాక్యుమెంట్ ఒరిజినల్ అని. ఇప్పుడు మాస్టర్ మైండ్ సైడ్ ఆల్మోస్ట్ కొలాప్స్ స్టేజ్ లో ఉంది. ఫైనల్ జడ్జ్మెంట్ డే అనౌన్స్ చేస్తారు. హైదరాబాద్ మొత్తం టెన్షన్ లో ఉంటుంది. కోర్ట్ ప్రెమిసెస్ అవుట్ సైడ్ హెవీ సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు. మీడియా ఛానల్స్ లైవ్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాయి. రామన్న, వాసుంధర, సత్యం ఫ్యామిలీ మొత్తం కోర్ట్ కి కలిసి వస్తారు. ఈ మూమెంట్ ఎమోషనల్ గా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇయర్స్ పెయిన్, మిస్అండర్స్టాండింగ్స్, సాక్రిఫైసెస్ అన్ని మైండ్ లో ఫ్లాష్ అవుతాయి. కోర్ట్ రూమ్ లో జడ్జ్ డీటెయిల్ గా కేసు సమ్మరీ రీడ్ చేస్తారు. అటాక్ ప్లానింగ్, కరప్షన్ నెట్వర్క్, ఇల్లీగల్ సప్రెషన్ ఆఫ్ ఎవిడెన్స్ అన్ని పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాస్టర్ మైండ్ లాస్ట్ టైం ఎమోషనల్ ప్లీ ట్రై చేస్తాడు. పొలిటికల్ కాన్స్పిరసీ అని క్లెయిమ్ చేస్తాడు, కానీ ఎవిడెన్స్ ఓవర్వెల్మింగ్ గా ఉండడం వల్ల జడ్జ్ స్ట్రాంగ్ వర్డిక్ట్ ఇస్తాడు. కోర్ట్ జడ్జ్మెంట్. మాస్టర్ మైండ్ గిల్టీ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరసీ, కరప్షన్ అండ్ అటెంప్టెడ్ మర్డర్. లాంగ్ టర్మ్ ఇంప్రిజన్మెంట్ సెంటెన్స్ అనౌన్స్ చేస్తారు. కోర్ట్ రూమ్ లో సైలెన్స్ తర్వాత పబ్లిక్ రియాక్షన్ లౌడ్ గా ఉంటుంది. అవుట్ సైడ్ క్రౌడ్ సెలబ్రేట్ చేస్తుంది. యూత్ స్లోగన్స్, మీడియా ఫ్లాష్ లైట్స్. కంప్లీట్ విక్టరీ మూమెంట్. వాసుంధర ఐజ్ లో టీయర్స్ వస్తాయి. రామన్న సైలెంట్ గా అమ్మ సైడ్ లో నిల్చుంటాడు. ఇద్దరు ఐ కాంటాక్ట్ లో చాలా మీనింగ్ ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్ కంప్లీట్ గా క్లోజ్ అయింది, కానీ రామన్న చెప్తాడు, జస్టిస్ ఇప్పుడు స్టార్ట్ అయింది, కంప్లీట్ సిస్టమ్ క్లీన్ అవ్వాలి. ఈ డైలాగ్ హింట్ ఇస్తుంది. స్టోరీ ఇంకా కొంచెం ఫార్వర్డ్ మూవ్ అవ్వచ్చు. మాస్టర్ మైండ్ కన్విక్షన్ తర్వాత పొలిటికల్ ల్యాండ్స్కేప్ కంప్లీట్ గా మారిపోతుంది. పార్టీలో లీడర్షిప్ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. అందరూ వసుంధర నెక్స్ట్ బిగ్ డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. పబ్లిక్ సపోర్ట్ పీక్ లో ఉంది. యూత్ ర్యాలీస్ వసుంధరని క్లీన్ లీడర్షిప్ సింబల్ గా ప్రాజెక్ట్ చేస్తున్నాయి. మీడియాలో డిస్కషన్స్, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అనే స్పెక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ వసుంధర కామ్ గా ఉంటుంది. ఆమె ఫస్ట్ ప్రయారిటీ సిస్టమ్ రిఫార్మ్స్. ఇంటర్నల్ ఆడిట్ కమిటీస్, ట్రాన్స్పారెంట్ ఫండింగ్ రూల్స్, యాంటీ కరప్షన్ సెల్ క్రియేట్ చేస్తుంది. పార్టీ స్ట్రక్చర్ మొత్తం రీబిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రామన్ ఇప్పుడు స్పాట్ లైట్ లో హీరో లాగా ట్రీట్ అవుతున్నాడు, కానీ ఆయన పాలిటిక్స్ లో డైరెక్ట్ ఎంట్రీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. నేను ఫైట్ చేసింది అమ్మ కోసం కాదు, నిజం కోసం అని క్లియర్ గా చెప్తాడు. ఈ టైంలో ఎమోషనల్ క్లోజర్ సీన్ ఉంటుంది. వసుంధర రామనాని ఆఫీషియల్ గా తన సన్ అని పబ్లిక్ ఈవెంట్ లో ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఇయర్స్ తర్వాత పబ్లిక్ ఎక్నాలెడ్జ్మెంట్ జరుగుతుంది. క్రౌడ్ లౌడ్ గా క్లాప్ చేస్తుంది. సత్యం సైడ్ నుంచి ప్రౌడ్ స్మైల్ వస్తుంది. ఫ్యామిలీ సర్కిల్ ఫైనల్లీ కంప్లీట్ అయింది. హీరోయిన్ తో రామన్న రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఆమె సపోర్ట్ లేకపోతే ఈ జర్నీ కంప్లీట్ కాలేదు అని రామన్న రియలైజ్ AVU చుక్క ఫ్యామిలీ రెస్పెక్ట్ రిస్టోర్ అయింది. పొలిటికల్ స్టేబిలిటీ స్టార్ట్ అయింది. కానీ ఫైనల్ గా రామన్న లైఫ్ డైరెక్షన్ ఏంటి అనే క్వశ్చన్ ఇంకా ఓపెన్ గా ఉంది. స్టోరీ నెక్స్ట్ ఫేజ్, పర్సనల్ ఫ్యూచర్ డిసిషన్. పొలిటికల్ స్టార్మ్ సెటిల్ అయ్యాక రామన్న లైఫ్ లో ఫస్ట్ టైం పీస్ అనిపిస్తుంది. గుంటూరుకి మళ్ళీ రిటర్న్ అవుతాడు. మిర్చి యార్డ్, ఓల్డ్ ఫ్రెండ్స్, ఫ్యామిలియర్ స్ట్రీట్స్ అన్ని చూసి నొస్టాలజిక్ ఫీల్ అవుతాడు. పబ్లిక్ ఇప్పుడు రామన్నని డిఫరెంట్ గా చూస్తుంది. జస్ట్ మాస్ ఫైటర్ కాదు, జస్టిస్ కోసం నిలబడి గెలిచిన లీడర్ లాగా రెస్పెక్ట్ చేస్తారు. వాసుంధర హైదరాబాద్ లో రిఫార్మ్స్ మీద ఫోకస్ చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తూ స్లోగా సిస్టమ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమె ఇమేజ్ స్ట్రాంగ్ అండ్ ఆనెస్ట్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక ఎమోషనల్ సీన్ లో రామన్న మిర్చి గోడౌన్ మధ్యలో నిల్చొని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు. స్మాల్ ఏజ్ పెయిన్, అమ్మ అబ్సెన్స్, యాంగర్, ఫైట్స్ అన్నీ ఇప్పుడు మీనింగ్ దొరికాయి అని రియలైజ్ అవుతాడు. హీరోయిన్ రామన్నని అడుగుతుంది, ఇప్పుడు నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? రామన్న స్మైల్ చేస్తాడు. పాలిటిక్స్లో డైరెక్ట్ ఎంట్రీ చేయాలా, లేదా సింపుల్గా బిజినెస్ లైఫ్ కంటిన్యూ చేయాలా? డిసిజన్ టైం. సత్యం సజెషన్ ఇస్తాడు. పవర్ అంటే పొజిషన్ కాదు, ఇన్ఫ్లుయెన్స్. ఈ డైలాగ్ రామన్న మైండ్లో సెటిల్ అవుతుంది. స్టోరీ మిడ్ పాయింట్, ఇమోషనల్ క్లోజర్ స్టేజ్కి రీచ్ అయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఫైనల్ ఫేజ్.
రామన ఫ్యూచర్ అండ్ లెగసీ బిల్డప్ స్టార్ట్ అవుతుంది. గుంటూరులో మళ్ళీ నార్మల్ లైఫ్ స్టార్ట్ అయినప్పటికీ రామన మైండ్ లో ఒక న్యూ రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ ఉంటుంది. పొలిటికల్ ఫైట్ కంప్లీట్ అయింది, కానీ సొసైటీలో ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయని రియలైజ్ అవుతాడు. మిర్చి యార్డ్ లో వర్కర్స్ తో ఇంటరాక్ట్ అవుతాడు. ఫార్మర్స్ ప్రాబ్లమ్స్, మిడిల్ మ్యాన్ చీటింగ్, మార్కెట్ ఇన్స్టెబిలిటీ గురించి వింటాడు. ఇప్పుడు రామన ఫైట్ ఇండివిజువల్ విలన్ మీద కాదు, సిస్టమ్ ఫ్లాస్ మీద ఉండాలి అని డిసైడ్ చేస్తాడు. హైదరాబాద్ లో వాసుంధర రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఆమె రామనని కాల్ చేసి చెప్తుంది, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చేంజ్ స్టార్ట్ అవ్వాలి. ఈ డైలాగ్ రామనకి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. పాలిటిక్స్ లో డైరెక్ట్ గా ఎంట్రీ కాకుండా పీపుల్ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయాలి అని ప్లాన్ చేస్తాడు. రామన లోకల్ యూత్ తో మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఎడ్యుకేషన్ సపోర్ట్, లీగల్ హెల్ప్ సెల్, ఫార్మర్ ప్రొటెక్షన్ కమిటీ స్టార్ట్ చేయడం అనౌన్స్ చేస్తాడు. పబ్లిక్ రెస్పాన్స్ పాజిటివ్ గా ఉంటుంది. హీరోయిన్ సైడ్ లో సపోర్ట్ చేస్తుంది. ఆమె డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తుంది. ఇక్కడ స్మాల్ అపోజిషన్ గ్రూప్ జెలసీతో ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. రామన పొలిటికల్ అంబిషన్ కోసం ఇదంతా డ్రామా అని రూమర్ స్ప్రెడ్ చేస్తాడు. కానీ రామన కామ్ గా రెస్పాండ్ చేస్తాడు. సర్వీస్ కి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. హీరో న్యూ పాత్ చూస్ చేశాడు. పవర్ కాదు, పర్పస్. స్టోరీ ఇప్పుడు సోషల్ ఇంపాక్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. రామన స్టార్ట్ చేసిన ఫార్మర్ ప్రొటెక్షన్ కమిటీ ఫాస్ట్ గా పాపులర్ అవుతుంది. లోకల్ ఫార్మర్స్ కి డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేయడానికి ప్లాన్ రెడీ చేస్తాడు. మిడిల్ మెన్ ఎక్స్‌ప్లాయిటేషన్ రెడ్యూస్ చేయడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్ లాంచ్ చేయాలి అని డిసైడ్ చేస్తాడు. యూత్ వాలంటీర్స్ చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. లీగల్ టీమ్ స్మాల్ ల్యాండ్ డిస్ప్యూట్ కేసెస్ సాల్వ్ చేస్తుంది. ఈ చేంజెస్ చూసి గుంటూరులో పాజిటివ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. కానీ అందరూ హ్యాపీగా ఉండరు. ఓల్డ్ మిడిల్ మ్యాన్ మాఫియా గ్రూప్ బిజినెస్ లాస్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి రామన న్యూ సిస్టమ్ థ్రెట్ లాగా కనిపిస్తుంది. ఒక రోజు ఫార్మర్స్ మీటింగ్ జరుగుతున్న టైంలో కొన్ని గూన్స్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. రామన కామ్ గా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తాడు. వైలెన్స్ కి రెస్పాండ్ కాకుండా లీగల్ కంప్లైంట్ ఫైల్ చేస్తాడు. ఇప్పుడు తన అప్రోచ్ మెచ్యూర్డ్ గా ఉంటుంది. హైదరాబాద్ లో వసుంధర ఈ డెవలప్మెంట్స్ చూసి ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఆమె రియలైజ్ అవుతుంది, రామన డైరెక్ట్ పాలిటిక్స్ లో లేకుండా కూడా ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. హీరోయిన్ రామనని ఎంకరేజ్ చేసి చెప్తుంది, ఇది నీ రియల్ స్ట్రెంత్, పీపుల్ ట్రస్ట్. ఈ పార్ట్ లో హీరో ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ గా విజిబుల్ అవుతుంది. యాంగర్ బేస్డ్ ఫైటర్ నుంచి రెస్పాన్సిబుల్ లీడర్ గా మారిపోయాడు. కానీ మాఫియా గ్రూప్ ఫైనల్ గా బిగర్ కాన్స్పిరసీ ప్లాన్ చేస్తున్నారు. రామన రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడానికి ఫేక్ ఫైనాన్షియల్ స్కామ్ అలిగేషన్ క్రియేట్ చేయాలని డిసైడ్ చేస్తారు. స్టామ్ మళ్ళీ బిల్డ్ అవుతుంది. మాఫియా గ్రూప్ ప్లాన్ ప్రకారం రామన మీద ఫేక్ ఫైనాన్షియల్ స్కామ్ అలిగేషన్ స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎడిటెడ్ డాక్యుమెంట్స్ సర్క్యులేట్ చేస్తారు. ఫార్మర్ ఫండ్స్ మిస్యూజ్ అండ్ రూమర్స్ వైరల్ అవుతాయి. పబ్లిక్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కొన్ని ఫార్మర్స్ డౌట్ ఫీల్ అవుతారు. మీడియా కూడా సెన్సేషనల్ హెడ్లైన్ స్టార్ట్ చేస్తుంది. రామన్ ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తాడు. కామ్ గా ఫుల్ ఫైనాన్షియల్ రికార్డ్స్ ట్రాన్స్పరెంట్ గా డిస్ప్లే చేస్తాడు. బ్యాంక్ స్టేట్మెంట్స్, ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్ అన్ని పబ్లిక్ డొమైన్ లో రిలీజ్ చేస్తాడు. ట్రస్ట్ అంటే బ్లైండ్ ఫెయిత్ కాదు, ప్రూఫ్ తో బిల్డ్ చేయాలి అని స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తాడు. కానీ ఈ మాఫియా ఇంకా స్టాప్ అవడం లేదు. ఒక ఇన్సైడర్ ని బ్రైబ్ చేసి ఫాల్స్ విట్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ ఇన్సైడర్ రామన ఆర్గనైజేషన్ లో స్మాల్ స్టాఫ్ మెంబర్. క్లైమాక్స్ టెన్షన్ బిల్డ్ అవుతుంది. ఆ ఇన్సైడర్ గిల్ట్ ఫీల్ అయ్యి లాస్ట్ మినిట్ లో కాన్ఫెషన్ రికార్డ్ చేసి రామనకి ఇవ్వడం జరుగుతుంది. మాఫియా ఇన్వాల్వ్మెంట్ ఎక్స్పోజ్ అయిపోతుంది. రామన డైరెక్ట్ గా లీగల్ యాక్షన్ తీసుకుంటాడు. ఈసారి వైలెన్స్ కాదు, స్ట్రిక్ట్ లీగల్ కేసు ఫైల్ చేస్తాడు. మాఫియా లీడర్స్ అరెస్ట్ అయ్యారు. పబ్లిక్ మళ్ళీ రామన మీద ఫుల్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల హీరో క్రెడిబిలిటీ ఇంకా స్ట్రాంగ్ అయింది. హీరో రెప్యుటేషన్ టెస్ట్ అయింది, కానీ ఇంకా స్ట్రాంగర్ గా ఎమర్జ్ అయ్యాడు. మాఫియా ఎక్స్పోజ్ అయ్యాక గుంటూరులో రామన ఇన్ఫ్లుయెన్స్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఫార్మర్స్ డైరెక్ట్ గా ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారు. యూత్ వాలంటీర్స్ నెట్వర్క్ డిస్ట్రిక్ట్ లెవెల్ కి ఎక్స్పాండ్ అయింది. కానీ సక్సెస్ తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోతుంది. రామన రియలైజ్ అవుతాడు, స్మాల్ సిస్టమ్ చేంజెస్ సరిపోవు, లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఈ టైంలో స్టేట్ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తారు. పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. మీడియా మళ్ళీ స్పెక్యులేషన్ స్టార్ట్ చేస్తుంది. రామన కాంటెస్ట్ చేస్తుందా? హైదరాబాద్ లో వసుంధరని పార్టీ హైకమాండ్ సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తుంది. ఆమె క్లీన్ ఇమేజ్, రీసెంట్ విక్టరీ వల్ల స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటుంది. రామనని కూడా కాంటెస్ట్ చేయమని చాలా మంది ప్రెషర్ చేస్తారు. యూత్ ఎస్పెషల్లీ ఆయన పాలిటిక్స్ లో డైరెక్ట్ గా రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎమోషనల్ సీన్ లో వసుంధర రామనని అడుగుతుంది, డెసిషన్ నీ ఓన్ గా తీసుకో, నా షాడోలో కాదు. రామన సైలెంట్ గా ఆలోచిస్తాడు. పాలిటిక్స్ లో ఎంట్రీ అంటే పవర్, కానీ తన మిషన్ సర్వీస్. పొజిషన్ లేకపోయిన ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని ఆల్రెడీ ప్రూవ్ చేశాడు. మీన్ వైల్ ఆపోజిషన్ పార్టీ రామన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి న్యూ స్ట్రాటజీ ప్లాన్ చేస్తుంది. పర్సనల్ అటాక్ క్యాంపెయిన్. స్టామ్ మళ్ళీ పొలిటికల్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఎలక్షన్స్ హిట్ స్టార్ట్ అయింది. ఆపోజిషన్ పార్టీ రామన మీద పర్సనల్ అటాక్ క్యాంపెయిన్ లాంచ్ చేస్తుంది. ఓల్డ్ ఫైట్స్, పోలీస్ కేసెస్, ఎడిటెడ్ వీడియోస్ అన్ని మళ్ళీ సర్క్యులేట్ చేస్తారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ పాలిటిక్స్ కి సూటబుల్ కాదు అని ప్రాపగండా స్ప్రెడ్ చేస్తారు. రామన సపోర్టర్స్ రియాక్ట్ అవుతారు, కానీ రామన కామ్ గా ఉంటాడు. ఒక పబ్లిక్ మీటింగ్ లో రామన స్టేజ్ మీద నిల్చొని క్లియర్ గా మాట్లాడతాడు. నా పాస్ట్ లో మిస్టేక్స్ ఉన్నాయి, కానీ నేను మర్చుకున్నాను. చేంజ్ పాసిబుల్ అని నేను ఎగ్జాంపుల్. ఈ హానెస్ట్ కన్ఫెషన్ పబ్లిక్ ని ఇంప్రెస్ చేస్తుంది.
యూత్లో ఇంకా స్ట్రాంగ్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది. వసుంధర ఎలక్షన్ క్యాంపెయిన్ బిజీగా నడుస్తుంది. ఆమె స్పీచెస్లో డెవలప్మెంట్, క్లీన్ గవర్నెన్స్ హైలైట్ చేస్తుంది. రామన్ ఆఫీషియల్గా కాంటెస్ట్ చేయడం లేదు అని అనౌన్స్ చేస్తాడు, కానీ పీపుల్ సపోర్ట్ కోసం క్యాంపెయిన్లో హెల్ప్ చేస్తాడు. ఈ డిసిజన్ అందరూ షాక్ అవుతారు. పవర్ రిజెక్ట్ చేయడం వల్ల రామన రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోతుంది. కానీ ఆపోజిషన్ లాస్ట్ అటెంప్ట్ ప్లాన్ చేస్తుంది. ఎలక్షన్ డే ముందు లార్జ్ స్కేల్ రైట్ క్రియేట్ చేయడం, బ్లేమ్ రామన సపోర్టర్స్ మీద పెట్టడం. టెన్షన్ పీక్ రీచ్ అవుతుంది. ఫైనల్ ప్రీ ఎలక్షన్ నైట్లో రామన అలర్ట్గా ఉంటాడు. ఏదో పొలిటికల్ టెంప్టేషన్ రిజెక్ట్ చేసి మారల్ హై గ్రౌండ్ మెయింటైన్ చేశాడు. ఎలక్షన్ డేకి ఒక నైట్ ముందు ఆపోజిషన్ ప్లాన్ బయటకు వస్తుంది. రామన్నకి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాయట్స్ క్రియేట్ చేసి ఎలక్షన్స్ డిస్టర్బ్ చేయాలి, బ్లేమ్ రామన్న నెట్వర్క్ మీద పెట్టాలని. రామన్ ఇమ్మీడియట్ గా యూత్ వాలంటీర్స్ ని కాల్ చేస్తాడు. ఎవరు ప్రోవోక్ అయినా రియాక్ట్ అవ్వకండి అని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. పోలీస్ ఆఫీసర్స్ ని కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు. ప్రూఫ్స్ ఫార్వర్డ్ చేస్తాడు. మిడ్ నైట్ లో కొన్ని ఏరియాస్ లో ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. స్టోన్స్, స్లోగన్స్, కేయాస్. మీడియా లైవ్ కవరేజ్ స్టార్ట్ చేస్తుంది. కానీ రామన సపోర్టర్స్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. వైలెన్స్ ని అవాయిడ్ చేస్తూ పీపుల్ ని కామ్ చేస్తారు. రామన హిమ్సెల్ఫ్ అఫెక్టెడ్ ఏరియాకి వెళ్ళిపోతాడు. క్రౌడ్ మధ్యలో నిల్చొని లౌడ్ స్పీకర్ లో మాట్లాడతాడు. ఓట్ కోసం బ్లడ్ కాదు, ఫ్యూచర్ కోసం ఓట్. ఈ డైలాగ్ సిచ్యువేషన్ ని కూల్ చేస్తుంది. పోలీస్ కంట్రోల్ సిచ్యువేషన్ వస్తుంది. ఒపోజిషన్ ప్లాన్ బ్యాక్ ఫైర్ అవుతుంది. నెక్స్ట్ డే ఎలక్షన్ పీస్ఫుల్ గా జరుగుతుంది. హై ఓటర్ టర్న్అవుట్ రికార్డ్ అవుతుంది. మీడియా రామనాన్ని అప్రిషియేట్ చేస్తుంది. అన్ఆఫీషియల్ పీస్ కీపర్ అని ట్యాగ్ ఇస్తారు. వసుంధర ప్రౌడ్ గా రామనాన్ని చూస్తుంది. నువ్వు పొజిషన్ లేకుండా కూడా లీడర్ అయ్యావు అని CHEPTUNDI చుక్క హీరో మెచ్యూరిటీ పీక్కి రీచ్ అయింది. వైలెన్స్ ని వైలెన్స్ తో కాదు, రెస్పాన్సిబిలిటీతో గెలిచాడు. ఎలక్షన్ రిజల్ట్స్ డే వచ్చింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు టెన్షన్ అట్మాస్ఫియర్. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర హెవీ సెక్యూరిటీ, మీడియా వ్యాన్స్, సపోర్టర్స్ స్లోగన్స్. కంప్లీట్ పొలిటికల్ ఫెస్టివల్ ఉంటుంది. రిజల్ట్స్ స్లోగా అనౌన్స్ అవుతున్నాయి. ఎర్లీ ట్రెండ్స్ లో వసుంధర పార్టీ క్లియర్ లీడ్ లో ఉంటుంది. ఒపోజిషన్ షాక్ లో పడిపోతుంది. ఫైనల్ గా ఆఫీషియల్ రిజల్ట్, వసుంధర పార్టీ గ్రాండ్ విక్టరీ. పబ్లిక్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఫైర్ వర్క్స్, ర్యాలీస్, స్లోగన్స్. వసుంధర చీఫ్ మినిస్టర్ గా స్వేరింగ్ చేయడానికి రెడీ అవుతుంది. రామన క్రౌడ్ మధ్యలో సైలెంట్ గా నిల్చొని చూస్తాడు. తన జర్నీ గుర్తు చేసుకుంటాడు. యాంగర్ నుంచి అవేర్నెస్, రెవెన్యూ నుంచి రెస్పాన్సిబిలిటీ వరకు. స్వేరింగ్ ఇన్ సెరమోనీలో వసుంధర ఇమోషనల్ స్పీచ్ ఇస్తుంది. పవర్ అంటే సర్వీస్ రెస్పాన్సిబిలిటీ అని స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. రామనని స్టేజ్ మీద పిలిచి పబ్లిక్ గా థ్యాంక్స్ చెప్తుంది. క్రౌడ్ చాంట్ చేస్తుంది, రామన రామన. కానీ రామన మైక్ తీసుకొని సింపుల్ గా చెప్తాడు, నేను పాలిటిషియన్ కాదు, సిటిజన్. సిటిజన్ స్ట్రాంగ్ ఉంటే కంట్రీ స్ట్రాంగ్. ఈ డైలాగ్ ఆడియన్స్ ని డీప్లీ టచ్ చేస్తుంది. ఈ పాటలో పొలిటికల్ ఆర్క్ కంప్లీట్ అయింది. వసుంధర లీడర్షిప్ స్టార్ట్ అయింది. రామన డైరెక్ట్ పాలిటిక్స్ రిజెక్ట్ చేసి మారల్ సింబల్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. కానీ పర్సనల్ లైఫ్ డిసిషన్ ఇంకా పెండింగ్ లో ఉంది. హీరోయిన్ తో ఫ్యూచర్. స్టోరీ ఫైనల్ ఇమోషనల్ స్ట్రెచ్ కి మూవ్ అవుతుంది. పొలిటికల్ చాప్టర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాక రామన ఫైనలీ పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తాడు. హీరోయిన్ తో రిలేషన్షిప్ జర్నీ గుర్తు చేసుకుంటాడు. ఫైట్స్, సపోర్ట్, మిస్అండర్స్టాండింగ్స్, ఎంకరేజ్మెంట్ అన్ని. ఒక పీస్ఫుల్ ఈవినింగ్ లో గుంటూరు అవుట్స్కట్స్ లో రామన హీరోయిన్ ని కలుస్తాడు. మిర్చి ఫీల్డ్స్ మధ్య సన్సెట్ బ్యాక్గ్రౌండ్ లో ఎమోషనల్ సీన్ ఉంటుంది. హీరోయిన్ స్మైల్ చేసి అడుగుతుంది, కౌంట్రీని సేవ్ చేసావ్, ఇప్పుడు నా ఫ్యూచర్ గురించి డిసిషన్ ఏంటి? రామన ఫస్ట్ టైం ఫుల్లీ రిలాక్స్డ్ గా కనిపిస్తాడు. నాకు ఫైట్ లైఫ్ లో చాలా ఉంది, కానీ నీతో లైఫ్ కామ్ గా ఉండాలి అని చెప్తాడు. సత్యం కూడా రిలేషన్షిప్ కి అప్రూవల్ ఇస్తాడు. వాసుంధర కూడా హైదరాబాద్ నుంచి కాల్ చేసి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఫ్యామిలీ కంప్లీట్ గా సపోర్ట్ చేస్తుంది. ఈ పార్ట్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సింపుల్ గా అరేంజ్ చేస్తారు. క్లోజ్ ఫ్రెండ్స్, ఫార్మర్స్, యూత్ వాలంటీర్స్ అందరూ అటెండ్ అవుతారు. గ్రాండ్ పొలిటికల్ స్టైల్ కాదు, సింపుల్ కమ్యూనిటీ సెలబ్రేషన్. రామన స్పీచ్ లో చెప్తాడు, ఫ్యామిలీ స్ట్రెంగ్త్ లేకపోతే నేను ఈ స్టేజ్కి రాలేదు. పబ్లిక్ ఎమోషనల్ గా రియాక్ట్ అవుతుంది. హీరో పర్సనల్ హ్యాపీనెస్ ఫైనలీ సెటిల్ అయింది. కానీ స్టోరీ కంప్లీట్ కాలేదు. రామన ఫ్యూచర్ విజన్ ఇంకా రివీల్ కాలేదు. ఫైనల్ చాప్టర్స్ లో లెగసీ బిల్డప్ స్టార్ట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ తర్వాత రామన లైఫ్ లో కామ్ ఫేజ్ స్టార్ట్ అయింది. కానీ తన మైండ్ లో ఒక బిగ్గర్ విజన్ ఫామ్ అవుతుంది. లోకల్ లెవెల్ సర్వీస్ సరిపోదు, స్టేట్ వైడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అనే ఆలోచన స్టార్ట్ చేస్తాడు. గుంటూరులో స్టార్ట్ చేసిన ఫార్మర్ మోడల్ ని అదర్ డిస్ట్రిక్ట్స్ లో ఇంప్లిమెంట్ చేయడానికి బ్లూ ప్రింట్ రెడీ చేస్తాడు. యూత్ వాలంటీర్స్ ని ట్రైన్ చేసి లీడర్షిప్ బ్యాచెస్ క్రియేట్ చేస్తాడు. వసుంధర గవర్నమెంట్ కూడా రామన ఇనిషియేటివ్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఆఫీషియల్ గా ఫార్మర్ డైరెక్ట్ కనెక్ట్ స్కీమ్ ని స్టేట్ పాలసీగా అడాప్ట్ చేయడానికి కన్సిడర్ చేస్తారు. ఈ టైంలో రామనకి ఢిల్లీ నుంచి ఇన్విటేషన్ వస్తుంది, నేషనల్ లెవెల్ యూత్ లీడర్షిప్ సమిట్ కి చీఫ్ గెస్ట్ గా. ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ స్టేట్ బౌండరీస్ క్రాస్ చేస్తుంది. సమిట్ లో రామన పవర్ఫుల్ స్పీచ్ ఇస్తాడు. యాంగర్ ని రైట్ డైరెక్షన్ లో యూజ్ చేస్తే చేంజ్ పాసిబుల్. స్పీచ్ వైరల్ అయిపోతుంది. నేషనల్ మీడియా అటెన్షన్ వస్తుంది. ఇప్పుడు రామన జస్ట్ లోకల్ హీరో కాదు, యూత్ ఐకాన్ గా ఎస్టాబ్లిష్ అవుతాడు. హీరోయిన్ ప్రౌడ్ గా చూస్తుంది.
సత్యం సైలెంట్ గా స్మైల్ చేస్తాడు. వసుంధర రియలైజ్ అవుతుంది తన కొడుకు ఇండిపెండెంట్ ఐడెంటిటీ క్రియేట్ చేశాడు. రమణ లెగసీ స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ కి ఎక్స్పాండ్ అవుతుంది. ఢిల్లీ సమ్మిట్ తర్వాత రామణ ఇమేజ్ నేషనల్ యూత్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, ప్యానల్ డిస్కషన్స్ అందరూ తన ఒపీనియన్ కోసం అప్రోచ్ అవుతున్నారు. కానీ రామణ కేర్ఫుల్గా ఉంటాడు. సెలబ్రిటీ కాదు, రెస్పాన్సిబిలిటీ అని తన టీంకి చెప్తాడు. మీడియా హైప్లో లాస్ట్ అవ్వకుండా గ్రౌండ్ వర్క్ కంటిన్యూ చేస్తాడు. వాసుంధర గవర్నమెంట్ ఆఫీషియల్గా రామణ ఫార్మర్ మోడల్ని పైలట్ ప్రాజెక్ట్గా 3 డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేస్తుంది. రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి. ఫార్మర్స్ ఇన్కమ్ విజిబ్లీ ఇంప్రూవ్ అవుతుంది. అపోజిషన్ కూడా క్రిటిసైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. గవర్నమెంట్స్ అని ఇన్ఫ్లుయెన్స్ అని అలిగేషన్ పెట్టారు. కానీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ వల్ల క్రిటిసిజం ఫెయిల్ అవుతుంది. ఈ టైంలో రామణ హీరోయిన్తో మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవుతుంది. వెడ్డింగ్ సింపుల్గా గుంటూరులో ప్లాన్ చేస్తారు. పొలిటికల్ విఐపీస్ ఇన్వైట్ చేయడం కాదు, కమ్యూనిటీ సెలబ్రేషన్ లాగా అరేంజ్ చేస్తారు. ప్రీ వెడ్డింగ్ సీన్లో రామణ అమ్మ దగ్గర సైలెంట్గా మాట్లాడతాడు. నువ్వు నన్ను దూరం చేసిన రోజు నేను వీక్ అయ్యా, కానీ అదే నన్ను స్ట్రాంగ్ చేసింది. వసుంధర ఎమోషనల్గా హక్ చేస్తుంది. ఇయర్స్ పెయిన్ ఫుల్ సర్కిల్ క్లోజ్ ఏ YINDI చుక్క హీరో పర్సనల్ అండ్ పబ్లిక్ లైఫ్ బ్యాలెన్స్ కంప్లీట్ అయింది. ఫైనల్ 10 పార్ట్స్లో అల్టిమేట్ లెగసీ అండ్ ఎమోషనల్ కంక్లూజన్ రెడీ అవుతుంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుంటూరులో గ్రాండ్గా కాదు, హార్ట్ ఫెల్ట్గా జరుగుతాయి. ఫార్మర్స్, యూత్ వాలంటీర్స్, లోకల్ ఫ్యామిలీస్ అందరూ అటెండ్ అవుతారు. స్టేజ్ మీద పొలిటికల్ బ్యానర్స్ కాదు, సింపుల్ ట్రెడిషనల్ డెకరేషన్స్. రామణ మ్యారేజ్ సెరమనీలో కామ్, కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు. హీరోయిన్తో కలిసి న్యూ జర్నీ స్టార్ట్ చేస్తాడు. సత్యం ఐస్లో ప్రౌడ్ టీయర్స్ ఉంటాయి. వసుంధర ఆఫీషియల్ డ్యూటీస్ నుంచి బ్రేక్ తీసుకొని అటెండ్ అవుతుంది. మ్యారేజ్ తర్వాత రామణ షార్ట్ స్పీచ్ ఇస్తాడు. ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటే సొసైటీ స్ట్రాంగ్ అవుతుంది. ఈ డైలాగ్ సింబాలిక్గా ఉంటుంది. తన పర్సనల్ స్టెబిలిటీ ఇప్పుడు కంప్లీట్ అయింది. కానీ వెడ్డింగ్ సెలబ్రేషన్ మధ్యలో ఒక స్మాల్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక ఫార్మర్ రామణ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తాడు, తన లోన్ ప్రాబ్లం సాల్వ్ అయిందని. ఈ స్మాల్ మూమెంట్ రామణకి బిగ్గెస్ట్ గిఫ్ట్ లాగా ఫీల్ అవుతుంది. రామణ రియలైజ్ అవుతాడు, పొజిషన్, ఫేమ్ కన్నా ఇంపాక్ట్ ఇంపార్టెంట్. ఈ పార్ట్లో ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ పీక్కి రీచ్ అయింది. కానీ ఇంకా ఫైనల్ మెసేజ్ అండ్ లెగసీ అనౌన్స్మెంట్ పెండింగ్లో ఉంది. స్టోరీ లాస్ట్ ఫేజ్కి మూవ్ అవుతుంది. మ్యారేజ్ తర్వాత రామణ షార్ట్ బ్రేక్ తీసుకొని వైఫ్తో పీస్ఫుల్గా టైం స్పెండ్ చేస్తాడు. కానీ లాంగ్ టైం కామ్గా ఉండడం తన నేచర్ కాదు. వితిన్ ఫ్యూ వీక్స్ మళ్ళీ ఫీల్డ్ విజిట్స్ స్టార్ట్ చేస్తాడు. ఈసారి ఫోకస్ ఎడ్యుకేషన్ మీద. రూరల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫౌండేషన్ క్రియేట్ చేస్తాడు. ఫార్మర్ చైల్డ్ ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని తన డ్రీమ్ షేర్ చేస్తాడు. హైదరాబాద్లో వసుంధర గవర్నమెంట్ ఆఫీషియల్గా రామణ ఫౌండేషన్ని రికగ్నైజ్ చేస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వర్క్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. ఒపోజిషన్ పార్టీ ఇప్పుడు సైలెంట్గా ఉంటుంది. డైరెక్ట్గా అటాక్ చేయడానికి ఛాన్స్ లేదు. రామణ ఇమేజ్ క్లీన్ అండ్ స్ట్రాంగ్. ఒక ఎమోషనల్ సీన్లో రామణ స్కూల్ విజిట్ చేస్తాడు. చిన్న పిల్లలు తన దగ్గర ఆటోగ్రాఫ్ అడుగుతారు. ఒక బాయ్ చెప్తాడు, అన్న నేను కూడా మీలాగా లీడర్ అవ్వాలి. రామణ స్మైల్ చేసి రిప్లై ఇస్తాడు, లీడర్ అంటే సీట్ కాదు, హెల్ప్ చేయడం. ఈ మూమెంట్ స్టోరీ మెసేజ్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. రామణ ఇన్ నెక్స్ట్ జనరేషన్ మీద స్టార్ట్ అయింది. లెగసీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. రామణ ఫౌండేషన్ యాక్టివిటీస్ స్టేట్ వైడ్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ సెంటర్స్, ఫార్మర్ సపోర్ట్ డెస్క్స్, లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ అన్ని సిస్టమేటిక్గా నడుస్తున్నాయి. ఇప్పుడు మూవ్మెంట్ పర్సనల్ ఇనిషియేటివ్ కాదు, ఆర్గనైజ్ మిషన్ అయింది. హైదరాబాద్లో వసుంధర గవర్నెన్స్ రిఫార్మ్స్ రిజల్ట్స్ విజిబుల్గా కనిపిస్తున్నాయి. కరప్షన్ కంప్లైంట్స్ డ్రాస్టికలీ తగ్గాయి. ట్రాన్స్పారెన్సీ పోర్టల్స్ లాంచ్ చేశారు. పబ్లిక్ ట్రస్ట్ గవర్నమెంట్ మీద పెరిగింది. ఈ టైంలో నేషనల్ మీడియా రామణని న్యూ ఏజ్ సిటిజన్ లీడర్ అని ట్యాగ్ చేస్తుంది. ఇంటర్వ్యూస్లో ఆయన రిపీటెడ్గా ఒకటే మెసేజ్ ఇస్తాడు, సిస్టమ్ని బ్లేమ్ చేయడం ఈజీ, పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. హీరోయిన్ కూడా ఫౌండేషన్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేస్తూ ఈక్వల్ పార్ట్నర్ లాగా ఉంటుంది. మ్యారేజ్ ఆఫ్టర్ కూడా టీమ్ వర్క్ స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఎమోషనల్ టర్నింగ్ పాయింట్. రామణమ్మ వసుంధర పబ్లిక్లీ అనౌన్స్ చేస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్లో నేను కాంటెస్ట్ చేయను, యంగ్ లీడర్షిప్కి ఛాన్స్ ఇవ్వాలి. అందరు షాక్ అవుతారు. ఇప్పుడు న్యాచురల్ సక్సెసర్ ఎవరు అనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. రామణ మీద ప్రెషర్ మళ్ళీ వస్తుంది. కానీ ఆయన ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తాడు. మూమెంట్ ఇండివిజువల్ మీద డిపెండ్ కాకూడదు అని చెప్తాడు. పవర్ సైకిల్ కంప్లీట్ స్కిల్కి రీచ్ అయింది. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, లెగసీ పర్మనెంట్గా ఎలా ఉంటుంది? స్టోరీ లాస్ట్ స్ట్రెచ్లో ఎంటర్ అయింది. వసుంధర రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ పొలిటికల్ సర్కిల్స్లో హ్యూజ్ డిస్కషన్ క్రియేట్ చేస్తుంది. పార్టీ మెంబర్స్ నెక్స్ట్ లీడర్ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. చాలామంది రామణ పేరు సజెస్ట్ చేస్తారు. రామణ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి క్లియర్గా చెప్తాడు, లీడర్షిప్ అంటే రెస్పాన్సిబిలిటీ షేర్ చేయడం, సింగిల్ పర్సన్ కాదు. ఆయన పార్టీలో యంగ్ డైనామిక్ ఎమ్మెల్యేని సపోర్ట్ చేస్తాడు. ట్రాన్స్పరెంట్ ఓటింగ్ ప్రాసెస్ కండక్ట్ చేయమని సజెస్ట్ చేస్తాడు. ఈ మూవ్ అందరూ అప్రిషియేట్ చేస్తారు. హైదరాబాద్లో ఫైనల్ పబ్లిక్ అడ్రస్లో వసుంధర ఎమోషనల్ స్పీచ్ ఇస్తుంది. పవర్ టెంపరీ, వాల్యూస్ పర్మనెంట్ అని చెప్తుంది. ఆమె పొలిటికల్ జర్నీ డిగ్నిఫైడ్గా ఎండ్ చేస్తుంది. రామణ అమ్మ సైడ్లో నిల్చొని చూస్తాడు. ఇయర్స్ బ్యాక్ కాన్ఫ్లిక్ట్, డిస్టెన్స్,
పెయిన్. ఇప్పుడు ప్రైడ్ అండ్ రెస్పెక్ట్ గా మారిపోయాయి. ఈ పార్ట్లో పొలిటికల్ చాప్టర్ ఆఫీషియల్లీ క్లోజ్ అయింది. ఫ్యామిలీ కంప్లీట్ గా హీల్డ్ అయింది. కానీ రామన ఫైనల్ విజన్ రివీల్ చేయాలి అని డిసైడ్ చేస్తాడు. పర్మనెంట్ చేంజ్ కోసం లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేయాలి. స్టోరీ అల్టిమేట్ కంక్లూషన్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. రామన స్టేట్ వైడ్ యూత్ వాలంటీర్స్ ని హైదరాబాద్ కు పిలుస్తాడు. లార్జ్ కన్వెన్షన్ హాల్లో మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఫార్మర్స్, స్టూడెంట్స్, సోషల్ వర్కర్స్ అందరూ గ్యాదర్ అవుతారు. స్టేజ్ మీద రామన కామ్ గా నిల్చొని తన బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ చేస్తాడు. మన మూవ్మెంట్ ని పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ గా రిజిస్టర్ చేస్తున్నాం. ఫౌండేషన్ ఆఫీషియల్ గా గుంటూరు ఇనిషియేటివ్ ఫర్ రెస్పాన్సిబుల్ గ్రోత్ అని లాంచ్ చేస్తాడు. క్లియర్ స్ట్రక్చర్, ట్రాన్స్పరెంట్ బోర్డ్, పబ్లిక్ ఆడిట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈసారి మూవ్మెంట్ ఇండివిజువల్ నేమ్ మీద కాదు, కమ్యూనిటీ మీద డిపెండ్ అవుతుంది. హీరోయిన్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సత్యం అడ్వైజరీ బోర్డ్ లో జాయిన్ అవుతాడు. వసుంధర పొలిటికల్ ఎక్స్పీరియన్స్ గైడెన్స్ గా ఉంటుంది. ఈ అనౌన్స్మెంట్ క్రౌడ్ లో హ్యూజ్ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తుంది. యూత్ వాలంటీర్స్ టీయర్స్ తో క్లాప్ చేస్తారు. చాలా మంది ఫీల్ అవుతారు. ఇది టెంపరీ వేవ్ కాదు, లాంగ్ టర్మ్ మిషన్. రామన స్పీచ్ లాస్ట్ లో చెప్తాడు, హీట్ ఉన్న మిర్చి ఫ్లేవర్ ని మార్చలేం, కానీ దాన్ని కరెక్ట్ గా యూజ్ చేస్తే టేస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఈ మెటఫోర్ తన లైఫ్ జర్నీకి సింబల్ లాగా ఉంటుంది. లెగసీ ఆఫీషియల్లీ ఇన్స్టిట్యూషనలైజ్ అయింది. ఫౌండేషన్ లాంచ్ తర్వాత ఫస్ట్ మేజర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారు. జీరో మిడిల్మెన్ డిస్ట్రిక్ట్ పైలట్. ఒక కంప్లీట్ డిస్ట్రిక్ట్ లో ఫార్మర్స్ డైరెక్ట్ మార్కెట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలి అని ప్లాన్ చేస్తారు. ప్రాజెక్ట్ లాంచ్ డే లో రామన గ్రౌండ్ లో ప్రెసెంట్ ఉంటాడు. ఫార్మర్స్ ప్రొడ్యూస్ డైరెక్ట్ గా డిజిటల్ ఆప్షన్ లో సెల్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ బోర్డ్ డిస్ప్లే అవుతుంది. మిడిల్మెన్ ఇన్ఫ్లుయెన్స్ జీరో. ఫస్ట్ డే రిజల్ట్స్ పాజిటివ్ గా వస్తాయి. ఫార్మర్ స్మైల్ చూస్తే రామనకి రియల్ విక్టరీ అనిపిస్తుంది. నేషనల్ మీడియా కవరేజ్ వస్తుంది. అదర్ స్టేట్స్ కూడా మోడల్ ని స్టడీ చేయడానికి టీమ్స్ పంపిస్తున్నాయి. రామన ఐడియా నేషనల్ పాలసీ డిస్కషన్ లెవెల్ కి రీచ్ అయింది. ఈ టైంలో ఎమోషనల్ స్మాల్ సీన్. రామన చైల్డ్హుడ్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకుంటాడు. అమ్మ దూరం అయిన రోజు నుంచి ఇప్పటి వరకు జర్నీ రిఫ్లెక్ట్ చేస్తాడు. హీరోయిన్ సైలెంట్ గా సైడ్ లో నిల్చొని చెప్తుంది, పెయిన్ ని పవర్ గా మార్చినావు. రామన స్మైల్ చేస్తాడు. ఇప్పుడు తన యాంగర్ ఫుల్ గా పాజిటివ్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇంపాక్ట్ విజిబుల్ గా నేషనల్ లెవెల్ కి స్ప్రెడ్ అయింది. జీరో మిడిల్మెన్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ తర్వాత నేషనల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ రామనని ఢిల్లీకి ఇన్వైట్ చేస్తారు. పాలసీ డిస్కషన్ ప్యానెల్ లో ఆయన ప్రెజెంటేషన్ ఇస్తాడు. రామనని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ట్రాన్స్పరెన్సీ టూల్స్, డిజిటల్ యాక్సెస్, యూత్ మానిటరింగ్ సిస్టమ్, లీగల్ బ్యాకప్ స్ట్రక్చర్. ఎక్స్పర్ట్స్ అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ ఇమోషనల్ హైలైట్. ప్యానెల్లో ఒక సీనియర్ ఎకానమిస్ట్ చెప్తాడు, మీరు పొలిటికల్ పవర్ లేకుండా చేంజ్ క్రియేట్ చేశారు. ఇది రేర్. రామన సింపుల్ గా రిప్లై ఇస్తాడు, పవర్ పీపుల్ దగ్గర ఉంది, నేను జస్ట్ డైరెక్షన్ ఇచ్చా. ఈ డైలాగ్ హాల్లో అప్లాస్ క్రియేట్ చేస్తుంది. బ్యాక్ టు గుంటూరు. ఫౌండేషన్ ఆఫీసెస్ బిజీగా వర్క్ చేస్తున్నాయి. యూత్ లీడర్స్ ఇండిపెండెంట్ గా ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు. మూవ్మెంట్ ఇప్పుడు రామన పర్సనల్ సూపర్విజన్ మీద డిపెండ్ కాదు. వసుంధర రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఆమె రామనని చూసి ప్రౌడ్ ఫీల్ అవుతుంది. నా డిసిజన్ అప్పుడు కరెక్ట్ అని, ఇప్పుడు క్లియర్ అని సైలెంట్ గా ఆలోచిస్తుంది. రామన నేషనల్ రికగ్నిషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫైనల్ ఇమోషనల్ క్లోజర్ అండ్ మెసేజ్, ఓన్లీ పెండింగ్ నేషనల్ రికగ్నిషన్. తర్వాత రామన లైఫ్ లో కామ్ మెచ్యూరిటీ ఫేజ్ స్టార్ట్ అయింది. ఫేమ్ ఉన్నా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, కానీ యాటిట్యూడ్ మాత్రం సింపుల్ గా ఉంటుంది. ఒకరోజు గుంటూరులో ఫౌండేషన్ యాన్యువల్ డే సెలబ్రేషన్ అరేంజ్ చేస్తారు. థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్, స్టూడెంట్స్, వాలంటీర్స్ అటెండ్ అవుతారు. స్టేజ్ మీద ఫ్లాషీ డెకరేషన్స్ కాదు, రియల్ సక్సెస్ స్టోరీస్ డిస్ప్లే చేస్తారు. ఒక ఫార్మర్ స్టేజ్ మీద వచ్చి ఎమోషనల్ గా షేర్ చేస్తాడు, నాకు లోన్ ప్రెషర్ వల్ల సూసైడ్ ఆలోచన వచ్చింది, కానీ ఈ ఫౌండేషన్ వల్ల నేను మళ్ళీ నిలిచాను. హాల్లో కంప్లీట్ సైలెన్స్. రామన్ ఐస్ లో టీయర్స్ వస్తాయి. ఈ మూమెంట్ ఆయన లైఫ్ లో బిగ్గెస్ట్ రివార్డ్. హీరోయిన్ సైడ్ లో చెప్తుంది, ఇది నీ రియల్ విక్టరీ. రామన స్పీచ్ లో ఫైనల్ గా క్లియర్ మెసేజ్ ఇస్తాడు, సిస్టమ్ ని చేంజ్ చేయడానికి హీరో అవ్వాల్సిన అవసరం లేదు, ఆనెస్ట్ సిటిజన్ చాలు. పబ్లిక్ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తుంది. ఇయర్స్ పాస్ అయిపోతాయి. రామన ఫౌండేషన్ స్టేట్ లో స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ గా ఎస్టాబ్లిష్ అయింది. ఫార్మర్స్ స్టేబుల్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. స్టూడెంట్ స్కాలర్షిప్స్ వల్ల హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేస్తున్నారు. గుంటూరులో వన్స్ అగ్రెసివ్ గా ఫేమస్ అయిన రామన ఇప్పుడు కామ్ విజనరీ లీడర్ లాగా రెస్పెక్ట్ పొందుతున్నాడు. ఒక పీస్ఫుల్ మార్నింగ్ లో రామన మిర్చి ఫీల్డ్స్ మధ్య నడుస్తాడు. సన్ రైజ్ బ్యాక్గ్రౌండ్ లో సింబాలిక్ సీన్ ఉంటుంది. స్మాల్ బాయ్ తన దగ్గరికి వచ్చి అడుగుతాడు, అన్న మీరు సీఎం ఎందుకు అవ్వలేదు? రామన స్మైల్ చేసి రిప్లై ఇస్తాడు, పొజిషన్ వల్ల కాదు, యాక్షన్ వల్ల చేంజ్ వస్తుంది. ఈ డైలాగ్ తన కంప్లీట్ జర్నీని సిమ్రైజ్ చేస్తుంది. హైదరాబాద్ లో వసుంధర రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ న్యూస్ చూస్తుంది. ఫౌండేషన్ మోడల్ నేషనల్ పాలసీగా అడాప్ట్ అయింది అని. ఆమె ఐస్ లో సైలెంట్ ప్రైడ్. సత్యం వెరందలో కూర్చొని ఫ్యామిలీని చూస్తాడు. తన ఫ్యామిలీ స్ట్రగుల్ మొత్తం ఇప్పుడు సక్సెస్ స్టోరీ అయింది. ఈ పార్ట్లో స్టోరీ ఆల్మోస్ట్ ఫుల్ సర్కిల్ కంప్లీట్ అయింది. యాంగర్ తో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు అవేర్నెస్ తో ఫినిష్ అవ్వడానికి రెడీ. ఫైనల్ సీన్ గుంటూరులో జరుగుతుంది. రామన ఫౌండేషన్ హెడ్ క్వార్టర్స్ ముందు లార్జ్ గ్యాదరింగ్ ఉంటుంది. ఫార్మర్స్, స్టూడెంట్స్, యూత్ లీడర్స్, విమెన్ గ్రూప్స్ అందరూ ఒక కామన్ పర్పస్ తో కలిసి ఉంటారు. స్టేజ్ మీద రామన ఫ్యామిలీతో కలిసి నిల్చుంటాడు. వసుంధర, సత్యం, తన వైఫ్. ఈ ఫ్రేమ్ కంప్లీట్ సర్కిల్ సింబల్ లాగా ఉంటుంది. రామన ఫైనల్ అడ్రస్ స్టార్ట్ చేస్తాడు, నా లైఫ్లో చాలా ఫైర్ ఉండేది, కోపం, పెయిన్, క్వశ్చన్స్. అమ్మా నన్ను దూరం చేసిన రోజు నేను బ్రోకెన్ అయ్యా,
కానీ అదే ఫైర్ నన్ను స్ట్రాంగ్ చేసింది. మిర్చి హీట్ని కంట్రోల్ చేసినప్పుడే టేస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. క్రౌడ్ సైలెంట్గా వింటుంది. అందరు హీరో కోసం వెయిట్ చేస్తారు. కానీ నిజం ఏంటి అంటే మన లైఫ్లో మన డిసిజన్ ఏ హీరో. ఫియర్ని ఫేస్ చేస్తే ఫ్రీడమ్ వస్తుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే రెస్పెక్ట్ వస్తుంది. ఈ డైలాగ్ ఎంటైర్ మూవీ థీమ్ని కంక్లూడ్ చేస్తుంది. వసుంధర మైక్ తీసుకొని చెప్తుంది, పొలిటికల్ పవర్ టెంపరీ, క్యారెక్టర్ పర్మనెంట్. సత్యం సైలెంట్గా చెప్తాడు, ఫ్యామిలీ స్ట్రెంత్ వల్ల సొసైటీ స్ట్రాంగ్. ఫైనల్ మొంటాజ్లో చూపిస్తారు ఫార్మర్స్ స్మైలింగ్ ఇన్ మార్కెట్స్, స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ క్యాప్స్ త్రో చేస్తూ, యూత్ వాలంటీర్స్ న్యూ డిస్ట్రిక్ట్స్లో వర్క్ చేస్తూ, రామణ సింపుల్గా ఫీల్డ్ విజిట్ చేస్తూ. లాస్ట్ షాట్, రామణ మిర్చి ఫీల్డ్లో హ్యాండ్ఫుల్ మిర్చి తీసుకొని స్మైల్ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్, గుంటూరు కారం అంటే హీట్ కాదు హార్ట్. స్క్రీన్ స్లోగా ఫేడ్ అవుట్ అవుతుంది. TEND.